హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. భూతాల మందిరం. పూర్వం నగరాలకు, జనపదాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో మునిపల్లెలు ఉండేవి. అక్కడ ఆశ్రమాలు నిర్మించుకొని ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. దేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికై యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ కరువు కాటకాల నుంచి, ఉపద్రవాల నుంచి రక్షిస్తూ ఉండేవారు. అలాంటి ఒక మునిపల్లెలో నాదముని అనే ఒక మునీశ్వరుడు ఉండేవాడు. ఆయన భార్య అనులోయ. వారికి ఒకే ఒక పుత్రుడు సుయాముడు. ఒకానొక సమయంలో నాదముని దేశానికి సంభవించనున్న అనావృష్టిని నివారించడానికై ఒక యజ్ఞాన్ని చేయ తలపెట్టాడు. క్రతువుకు అవసరమైన సామగ్రి వగైరాలు కోరడానికై రాజధాని నగరమైన వాతాపికి బయలుదేరాడు. ఆయన వెంట యుక్త వయస్కుడైన సుయాముడు కూడా బయలుదేరడానికి ఎంతో ఉబలాట పడ్డాడు. ఎన్నడూ ఏదీ అడగని సుయాముడు కోరడంతో తండ్రి సమ్మతించి అతనిని నగరానికి తీసుకుని బయలుదేరాడు. ఆ తండ్రి కొడుకులు అరణ్యాలు దాటి, జనావాసాలు గడిచి మహానగరమైన వాతాపిని చేరుకున్నారు. నాదముని ఆ రాజ్యానికి రాజగురువు లాంటివాడు. ఆయనంటే మహారాజుకు ఎనలేని గౌరవం, భక్తి. ఆయన వస్తున్నాడన్న వార్త విని ఎదురేగి ఆయనను తోడ్కొని వచ్చి ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి ఎంతో మర్యాద చేశాడు. మహారాణి మాధురీదేవి, రాజకుమార్తె రమ్యాదేవి స్వయంగా సపర్యలు చేశారు. నాదముని తాను వచ్చిన కార్యం మహారాజుకు నివేదించాడు. మహాప్రసాదం. యాగానికి అవసరమైన సమస్త వస్తువుల్ని మీ వెంటే పంపుతాను. పూర్ణాహుతి నాటికి సకుటుంబంగా ఆశ్రమానికి మీ ఆనతి ప్రకారంగా వస్తాను అని సవినయంగా చెప్పాడు. నాదముని మహారాజు వినయానికి, భక్తికి మిక్కిలి సంతోషించాడు. మహారాజు మునీశ్వరుని కొద్ది రోజులుండి మార్గాయాసం తీర్చుకొని తమ సపర్యలు స్వీకరించవలసిందిగా ప్రార్థించాడు. మహారాజు ప్రాధేయపడడం వల్ల నాదముని ఆయన కోరిక అంగీకరించి కొద్ది రోజులు అక్కడ ఉండడానికి సమ్మతించాడు. వారికి మహారాజ ప్రాసాదంలో విడిది ఏర్పాటు చేయబడింది. మహారాణి, రాజకుమారి వారికి స్వయంగా సపర్యలు చేయసాగారు. మునిపల్లె తప్ప వేరే ప్రపంచాన్ని ఎన్నడూ చూడని సుయామునికి ఆ మహారాజ ప్రాసాదాలు, ఉద్యానవనాలు, మధురాతి మధుర పానీయాలు, షడ్రసోపేతమైన ఫలహారాలు ఇదే స్వర్గమేమో అనిపించాయి. అలా వారక్కడ 4 రోజులు విశ్రాంతి తీసుకొని తిరిగి ప్రయాణం అయ్యారు. మహారాజు, మహారాణి, రాజకుమారి వారికి వీడ్కోలు ఇచ్చారు. వారి వెంట యాగానికి కావలసిన సంభారాలన్నీ బళ్ల మీద తరలి వెళ్ళాయి. నాదముని, సుయాముడు మునిపల్లెకు చేరుకున్నారు. సంకల్పించిన విధంగా యాగం పూర్తి అయింది. పూర్ణాహుతికి మహారాజు కుటుంబం సపరివారంతో వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్లారు. నాదముని తిరిగి వేదాధ్యయనంలోనూ తపస్సులోనూ మునిగిపోయాడు. కాని ఈ యాగం జరిగిన దగ్గర నుంచి సుయామునిలో చాలా చిత్రమైన మార్పు రాసాగింది. ఎప్పుడూ ఎంతో చురుకుగా ఆశ్రమ కార్యాలు నిర్వర్తిస్తూ శ్రద్ధాసక్తులతో వేదాధ్యయనం చేసేవాడు. ఎప్పుడూ నిరుత్సాహంగా, నీరసంగా, అస్తమానం వెల్లికింతలుగా పడుకొని ఉంటున్నాడు. నిత్యం చేసే సంధ్యావందనం, వేదాధ్యయనం కూడా మానేశాడు. అతనలా ఉండడానికి కారణం తల్లి ఎంత గుచ్చి అడిగినా లాభం లేకపోయింది. తండ్రి అడిగినా, ఇతర మునికుమారులు అడిగినా కూడా నోరు తెరిచి ఏమీ సమాధానం చెప్పలేదు. మనిషి నానాటికి చిక్కిపోతున్నాడు. పగలంతా ఎంతో అలసటతో పడుకొని నిద్రపోతున్నాడు. ఒకనాడు అతని తల్లి పూర్తిగా ఇతర పనులు మానేసి అతనినే రహస్యంగా గమనించసాగింది. సుయాముడు రాత్రి ఒక జామువేళ అందరూ నిద్రపోతుండగా లేచి బయటికి వెళ్ళాడు. తిరిగి తెల్లవారుజామున మునిపల్లిలో జనం మేల్కోవడానికి ముందుగా ఎంతో అలసిపోయి కాళ్ళీడ్చుకుంటూ వచ్చి తన పక్క మీద పడుకున్నాడు. సుయాముని ప్రవర్తన
తల్లికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. సుయాముడు రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నాడు అని తెలుసుకోవడానికి సుయాముని తల్లి కొందరు మునికుమారులను నియమించింది. వారందరూ సుయామునికి తెలియకుండా అతనిని అనుసరించి వెళ్లారు. మునిపల్లెకు కోసెడు దూరంలో తామ్రపర్ణి నది ప్రవహిస్తూ ఉంటుంది. సుయాముడు మహావెల్లువగా పొంగి ప్రవహిస్తున్న నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. మిగతా మునికుమారులు ఆ ప్రవాహాన్ని చూసి భయపడి అక్కడే ఆగిపోయారు. సుయాముడు ఆ భయంకరమైన నదిని అవలీలగా ఈదుకుంటూ దాటి అవతల వైపు ఉన్న పర్వతాల్లోకి అదృశ్యమైపోయాడు. మునికుమారులు తిరిగి వచ్చి ఆ విషయాన్ని సుయాముని తల్లిదండ్రులకు తెలియజేశారు. అప్పుడు సుయాముని తల్లిదండ్రులు ఈశానుడు అనే హఠయోగిని పిలిచి ఆ విషయం తెలుసుకోవలసిందిగా కోరారు. ఇది ఆశ్రమంలో జరుగుతున్న సమయంలో కూడా సుయాముడు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూనే ఉన్నాడు. ఆనాటి రాత్రి అందరూ నిద్రాగతులు కాగానే సుయాముడు యథాప్రకారంగా బయలుదేరాడు. అతనికి తెలియకుండా అతని వెంట ఈసారి ఈశానుడు అనుసరించాడు. యథాప్రకారంగా సుయాముడు నదిని దాటుకుని వెళ్ళాడు. అతని వెనుక హఠయోగి శవాసనం వేసి నీటి మీద తేలి అవలీలగా అవతలి గట్టు చేరుకున్నాడు. నదికి అవతలి గట్టున పెద్ద పర్వత పంక్తి ఒకటి ఉన్నది. నది దాటటమే తడవుగా వేగంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సుయాముడు ఆ పర్వత పంక్తిపై ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. కనుచూపు దూరంలో హఠయోగి అతనిని అనుసరించి వెళ్ళాడు. సుయాముడు ఆ కొండల్లో ఉన్న ఒక గుహలో ప్రవేశించాడు. అది ఆ పర్వతానికి ఆదినాథుడైన మహాగోండుని నివాసం. ఆ కాలంలో వీర విద్యలలో మహాగోండుని మించినవాడు లేడని ప్రసిద్ధి. హఠయోగి కూడా ప్రచ్ఛన్నంగా ఆ గుహలోకి వెళ్ళాడు. సుయాముడు సరాసరి మహాగోండు కూర్చుని ఉన్న ఎత్తైన వేదిక దగ్గరకు వెళ్ళాడు. సుయాముడు దగ్గరికి రాగానే మహాగోండు వేదిక దిగి వచ్చాడు. వారు ఇరువురు అక్కడే మరొక గుహలో ఉన్న పెద్ద హనుమంతుని విగ్రహం ముందుకు వెళ్ళి మోకరిల్లారు. వారు అలా క్షణం సేపు మౌనంగా ప్రార్థన చేసిన తర్వాత మహాగోండు సుయాముని భుజం మీద చెయ్యి వేసి, ఇదిగో మునిబాలక, నువ్వు ఇంతవరకు పెట్టిన వీర పరీక్షల్లో నెగ్గావు. ఇవాళ నుంచి నువ్వు సాధన సాగించు, మహావీరుడివి అవుతావు అని ఆశీర్వదించి అతనిని గుహ బయటకు తీసుకువచ్చి ఒక పెద్ద పర్వతం ముందర నిలబెట్టి ఆ ప్రక్కగా పెట్టి ఉన్న ఒక రాళ్లగుట్టను చూపి, నువ్వు ఒక్క రాత్రిలో ఈ రాళ్లన్నీ ఆ కొండ శిఖరం మీదకు చేర్చాలి. మరో రాత్రి వాటినన్నింటినీ క్రిందకు చేర్చాలి. దీనివల్ల నీకు అవసరమైన శరీర బలం వస్తుంది. వారానికి ఒకసారి ఈ రాళ్లను తీసేసి ఇంకా పెద్ద బండలు పెడతారు. అలా నువ్వు చాలా పెద్ద బండలు కూడా పైకి చేరవేయాలి. అప్పుడు నీకు మిగిలిన విద్యలు చెబుతాను. మాలాంటోళ్ళకి శరీర బలమే గాని బుద్ధి బలం తక్కువ. అందుకని విద్య నేర్చుకోవటం ఆలస్యం అవుతుంది. నువ్వు మునికుమారుడివి కాబట్టి సులువుగా నేర్చుకుంటావు. ఇక సాధన సాగించు అని చెప్పి మహాగోండు వెళ్ళిపోయాడు. సుయాముడు ఆ రాతిగుట్ట దగ్గరకు వచ్చి క్షణంసేపు మనసులో ఏదో ధ్యానం చేసుకొని ఒక రాతిని తీసుకొని వేగంగా కొండ ఎక్కసాగాడు. అతడు కొండ ఎక్కే వేగాన్ని అనుసరించి చూస్తున్న హఠయోగి అతడెక్కడ పడిపోతాడో అన్న భయంతో ప్రాణాలు బిగబట్టుకొని కూర్చున్నాడు. అలా ఉషక్కాలానికి సుయాముడు ఆ రాళ్లన్నీ కొండ కొమ్ముకు చేరవేసి తిరిగి వచ్చేటప్పటికి చెమటలు కక్కుతూ రొప్పుతూ అడుగు ముందుకు పడడం లేదు. అప్పుడు మహాగోండు అతనికి ఏదో పానీయాన్ని ఒక మట్టి పాత్రలో తెచ్చి ఇచ్చాడు. అతడు దాన్ని త్రాగి తిరిగి ఏరు ఈదుకొని ఆశ్రమానికి చేరి ఎవరూ లేవకముందే తన ప్రక్క మీద పడుకున్నాడు. అతనలా పడుకుని నిద్రపోతూ ఉండగా హఠయోగి ఈ విషయాన్నంతా అతని తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఎంత ఆలోచించినా వారికి సుయాముడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు. వాళ్ళు హఠయోగినే
అతడి ఆంతర్యం తెలుసుకోమని కోరారు. ఆ రోజు కూడా రాత్రి అందరూ విశ్రమించగానే సుయాముడు తన అలవాటు చొప్పున బయలుదేరాడు. హఠయోగి అతనిని దారిలోనే కలుసుకున్నాడు. హఠయోగిని చూసి సుయాముడు కొంచెం కంగారు పడ్డాడు. ఇద్దరూ ఒక వయసు వారే కావటం వల్ల హఠయోగి అనువుగా, స్నేహంగా, అతనికి ప్రోత్సాహకరంగా మాట్లాడి అతని అసలు ఆంతర్యాన్ని తెలుసుకున్నాడు. సుయాముడు రాజకుమార్తె అయిన రమ్యాదేవిని ప్రేమించానని, ఎలా అయినా ఆమెను వివాహం ఆడి తీరుతానని, రాజకుమారుని పెళ్లాడాలంటే వీరుడు శూరుడు అయి ఉండాలి కాబట్టి మహాగోండుని వద్ద వీర విద్యలు అభ్యసిస్తున్నానని తెలియజేశాడు. హఠయోగి నీ కోరిక నెరవేరుతుంది, ప్రయత్నం కొనసాగించమని ఉత్సాహపరిచాడు. సుయాముడు ఏరుదాటి వెళ్ళిపోయాడు. హఠయోగి తిరిగి వచ్చి విషయం యావత్తు సుయాముని తల్లిదండ్రులకు నివేదించాడు. మర్నాడు సుయాముడు ఇంటి వద్ద ఉన్న సమయంలో అతని తల్లిదండ్రులు ఆ విషయాన్ని ముచ్చటించి, వేదాధ్యయనం, మౌని వృత్తి మీద నీకు అభిమానం లేదు. నువ్వు వీర విద్యలు అభ్యసించి సూర్యుడివై రాజకుమారుని పెళ్లి ఆడదలుచుకున్నావు. మంచిదే, మాకు అందుకు ఏమీ అభ్యంతరం లేదు. నీ విద్యాభ్యాసం పూర్తి కాగానే తెలియజేయి. మహారాజుకి నీ అభిమతం తెలియజేస్తాను అని చెప్పాడు నాదముని. తండ్రి సహృదయతకు తల వంచి నమస్కరించాడు సుయాముడు. దృఢతర దీక్షతో అనతి కాలంలోనే సమస్త వీర విద్యలను అభ్యసించి మహాగోండుని చేతనే సూర్యుడనిపించుకుని వచ్చి ఆ విషయాన్ని తండ్రికి విన్నవించాడు. నాదముని సుయామునికి తోడుగా ఆశ్రమంలో వృద్ధుడైన ఉద్దాలకుడు అనే శాస్త్రజ్ఞుని ఇచ్చి పంపుతూ, తండ్రిగా నేను చేయవలసింది చేశాను. నువ్వు కోరిన భార్యను పొందడం అనేది నీకు సంబంధించిన విషయం. శుభమస్తు, వెళ్ళిరండి అన్నాడు. సుయాముడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి తక్కిన ఆశ్రమవాసులు వీడ్కోలు ఇవ్వగా ఉద్దాలకుని వెంట వాతాపి నగరానికి బయలుదేరాడు. శీఘ్రగతిని పయనించి వారిరువురు వాతాపి చేరుకుని అతిథి మందిరంలో విడిది చేశారు. మర్నాడు ఉద్దాలకుడు వెళ్లి మహారాజు గారితో సుయాముని కోరిక తెలియజేశాడు. ఆ కోరిక మొదట మహారాజుకు హాస్యాస్పదంగా కనిపించింది. మునికుమారుడేమిటి, రాజకుమార్తెతో వివాహం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు మాత్రం నాదముని యొక్క తపోశక్తి తెలిసినవాడు కావడం వల్ల తమ అభిప్రాయాన్ని 4 రోజులు ఆగి తెలియజేస్తాము అని చెప్పాడు. ఉద్దాలకుడు తిరిగి వచ్చి సుయామునితో జరిగిన విషయం చెప్పాడు. ఆ 4 రోజులు విపరీతమైన ఆందోళనతో నిద్ర లేకుండా గడిపాడు సుయాముడు. అలాగే అతి దీర్ఘంగా ఆ 4 రోజులు గడిచిపోయాయి. ఉద్దాలకుడు మహారాజు దగ్గరకు వచ్చాడు. మహారాజు సవినయంగా ఉద్దాలకునితో, అయ్యా, మునికుమారుడైన సుయాముని పరిణయమాడ్డానికి రాకుమారి సమ్మతించింది. కాని రాజవంశంలో పుట్టినది కావడం వల్ల ఆమెకు కొన్ని కోరికలుంటాయి. మునికుమారుని వివాహం చేసుకుని అతని వెంట వచ్చి పర్ణశాలలో కాపురం చేయడం ఆమెకు ఇష్టం లేదు. అందుకని ఒక మహారాజ మందిరాన్ని అతడు నిర్మింపచేయాలని ఆమె కోరిక. ఈ విషయాన్ని సుయామునకు తెలియజేయండి. ఆ భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాత తిరిగి మమ్మల్ని కలవండి అని చెప్పాడు. ఉద్దాలకుడు వచ్చి చెప్పగా విని నీరు కారిపోయాడు సుయాముడు. మహారాజు కుమార్తెను వివాహం చేసుకోవాలంటే శివధనస్సు లాంటి దాన్ని ఎక్కుపెట్టమనో, మత్స్యంత్రం లాంటి దాన్ని కొట్టమనో అంటారు. తన వీరత్వాన్ని పరిశీలిస్తారు అనుకున్నాడు. కానీ ఇలాంటి కోరిక కోరతారు అనుకోలేదు. మునికుమారుడు ఆలోచనలో పడ్డం చూసి ఉద్దాలకుడు, సుయామ, ఇప్పుడేం చేద్దాం, ఇంటికి పోదామా అని అడిగాడు. తిరోగమనం అన్నది నా జీవితంలోనే లేదు. రాజకుమార్తెను వివాహమాడే ఇంటికి వెళతాం అన్నాడు సుయాముడు రోషంగా. మరైతే రాజకుమార్తె కోరిక సంగతేమిటి? మహారాజ మందిరాన్ని ఎట్లా నిర్మిస్తావు అని అడిగాడు ఉద్దాలకుడు. ఎలా నిర్మించాలి అన్నది చెప్పడం మీ వంతు, మహారాజ మందిరాన్ని నిర్మించడం నా వంతు.
మీరు మహావిజ్ఞానులు, సర్వశాస్త్ర పారంగతులు. మీకు తెలియని విషయమంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. సెలవియ్యండి మహాశయ అని సవినయంగా అడిగాడు. అందుకు ఉద్దాలకుడు చాలా సంతోషించి, అయితే విను చెబుతున్నాను. ఒక తటాకంలో నీరంతా త్రాగి తన కడుపులో ఇముడ్చుకుని అవసరమైనప్పుడు అవసరమైనంత జలాన్ని ఉమ్మేయగల మహోదరుడు ఒకడు కావాలి. మందిరం కట్టడానికి మహోదరుడు ఎందుకు స్వామి అన్నాడు సుయాముడు. నాయనా సుయామ, రాబోయే కష్టాలు, వారడగబోయే గొంతెమ్మ కోరికలు ఎలా ఉంటాయో నీకేం తెలుస్తుంది? అందుకు అవసరమైన మనుష్యుల్ని చెబుతున్నాను. మన దగ్గర ధనబలం, జనబలం లేదు. కాబట్టి ఏ కొద్దిమందో అవసరమైన మనుషుల్ని మంచి చేసుకొని వారితో మన పనులు సాధించుకోవాలి అని ఎంతో ముందు ఆలోచించిన అనుభవశాలిలా చెప్పాడు. సరే స్వామి, ఇంకా ఎవరెవరు కావాలో సెలవీయండి అని అడిగాడు సుయాముడు. అందుకు ఉద్దాలకుడు, ఒక మహావిలుకాడు కావాలి. తరువాత ఒక అమిత వేగి, అంటే 100 మంది ఒక్క రోజులో చేసే పనిని ఒక్కడే ఒక రోజులో చేయగలవాడు. అలాంటివాడు ఈ సృష్టిలో ఉన్నాడా స్వామి? ఉండే ఉంటాడు. వెతకాలి, వెతికి పట్టుకోవాలి, తీసుకురావాలి. సరే సరే, ఇంకేం కావాలో చెప్పండి స్వామి. ఒక మహావాయుపూరకుడు కావాలి. వాడెవడు స్వామి? ఉఫ్ఫున ఊది మహాగాలి దుమారాన్ని సృష్టించగలవాడు, లేదా అంతటి గాలి దుమారాల్ని ఆపగలవాడు. అప్పటికే ఆశాభంగం చెందుతున్న సుయాముడు, ఏమిటో వీళ్ళంతా, నేను కనీ విని ఎరుగని వాళ్లే, ఇంకా ఎవరు కావాలి స్వామి? అందుకు సమాధానంగా, మహాబలుడు కావాలి, సర్పదర్శి కావాలి అని చెప్పాడు ఉద్దాలకుడు. ఒక మహోదరుడు, మహావేగి, మహావిలుకాడు, మహావాయుపూరకుడు, మహాబలుడు, మహాదర్శి అంతా మహామహావాళ్లే. వీళ్లను వెతికి పట్టుకురావడానికే నా జీవితం సరిపోయేటట్టుంది అని నీరసపడిపోయాడు సుయాముడు. మరి రాజకుమారి రమ్యాదేవిని వివాహమాడడం అంటే మాటలనుకున్నావా? చూసుకో మరి. వాళ్లను వెతికి తేగల ధైర్యం, నమ్మకం ఉంటేనే బయలుదేరుదాం అన్నాడు ఉద్దాలకుడు. సరే స్వామి, నా ప్రాణాలు అర్పించైనా వీళ్లను వెతుక్కు తీసుకొస్తాను అన్నాడు. సరే అయితే బయలుదేరు అన్నాడు ఉద్దాలకుడు. వారిరువురు కార్యసాధనకై బయలుదేరారు. పట్టణాలు, జనపదాలు గడిచి అరణ్యాల వెంట నడుస్తున్నారు. ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఉద్దాలకుడు వెడుతున్నాడు. అతని వెంట మునికుమారుడు వెడుతున్నాడు. అలా వారొక భయంకరమైన అరణ్యాన్ని దాటారు. వారి ముందు ఒక పెద్ద ఇసుకమయమైన ఎడారి ఉన్నది. వారు దానిని దాటిపోవలసి ఉన్నది. అప్పుడు ఉద్దాలకుడు, నాయనా, మనం ఎడారి గుండా ప్రయాణం చేయవలసి ఉన్నది. ఆహారం లేకపోయినా కొద్ది రోజులైనా జీవించగలం. కానీ నీళ్లు లేకపోతే ఒక్కరోజు కూడా గడవదు కదా. ఎలాగైనా మనం కొంత నీరు వెంట తీసుకువెళ్లడం మంచిది అని చెప్పాడు. సరే అయితే మీరు అరణ్య భాగానికి చివరగా ఉన్న వృక్షం నీడను విశ్రమించండి. నేను వెళ్ళి నీరు, కొంత ఆహారం తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళాడు. అతడు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక పంది యొక్క గర్జురారావం వినిపించింది. అది క్రమంగా దగ్గర కాసాగింది. ఉద్దాలకుడు చెవులు రిక్కించి వింటూ ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూడసాగాడు. కాని అతని కళ్ళకి ఏమీ కనిపించడం లేదు. కాని ఆ శబ్దం దగ్గర కాసాగింది. బాగా ఆలకించగా అది పంది అరుపులాగా కూడా లేదు. అలాంటి శబ్దాన్ని ఉద్దాలకుడు ఎప్పుడూ విన్నట్టు లేదు. క్రమంగా ఆ శబ్దం బాగా దగ్గర కాసాగింది. ఉద్దాలకుడు మహావిజ్ఞాని, అమిత మేధావంతుడు అయిన మాట నిజమే గాని బహు పిరికివాడు కూడా. ఒంటరితనం అంటే అసలే భయం, చీకటంటే మరీ భయం. ఇంతలో ఆ వింత శబ్దాన్ని చేస్తున్న ఒక మానవాకారం అతనిని సమీపించసాగింది. ఆ ఆకారం ఉద్దాలకుని సమీపిస్తున్న కొద్దీ ఆయన కాళ్లలో నుంచి వణుకు పుట్టుకు రాసాగింది. కొద్ది క్షణాల్లో ఆ బలిష్ఠుడు వచ్చి ఆయన కళ్ళెదుట నిలబడ్డాడు. భయాన్ని కనబడనీయకుండా మేకపోతు గాంభీర్యంతో, ఎవరు నువ్వు అని గద్దిస్తూ అడిగాడు. ఆ బలిష్ఠుడు
ఉద్దాలకుని ముందుకొచ్చి నిలబడుతూ తన చేతులు కాళ్ళు బిగించి బలప్రదర్శన చేస్తున్నట్టుగా నిలబడ్డాడు. అతని కండరాలన్నీ విస్తరించి అతను మామూలుగా ఉన్న మనిషి కంటే 4 రెట్లు ఎక్కువగా కనిపించాడు. ఆ మహాబలాఢ్యుని విశాల వక్షస్థలం చూసి భయపడిపోయిన ఉద్దాలకుడు, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగాడు వణికే కంఠంతో. అందుకు ప్రత్యుత్తరంగా ఆ మహాబలుడు ఉద్దాలకుడు నీడ కోసం నిలబడి ఉన్న మహావృక్షాన్ని పెకలించి అవతల పారేశాడు. అది చూసిన ఉద్దాలకునికి సంతోషం, భయం కూడా కలిగాయి. మహాబలుడు ఆ చెట్టు అవతల పారేసి వచ్చి ఉద్దాలకునికి ఎదురుగా నిలబడి చేతులు దులుపుకుంటూ, ఇప్పుడు తెలిసిందా నేనెవరో? ఇక నాకేం కావాలంటావా? బాపనయ్యవి, నువ్వు నాకేమియ్యగలవు? అయినా చూద్దాం, నాకు దాహంగా ఉంది, కాసిని మంచినీళ్ళు ఇవ్వు అని అడిగాడు. ఇస్తాను, కూర్చో అన్నాడు ఉద్దాలకుడు. మహాబలుడు అతనికి ఎదురుగా కూర్చున్నాడు. కొంచెం సేపు ఇద్దరూ మెదలకుండా కూర్చున్నారు. కళ్ళు మూసుకొని ఏదో ధ్యానంలో మునిగిపోయాడు ఉద్దాలకుడు. ఆ మహాబలుడు ఆయనకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. క్రమంగా అతడి ముఖంలో భయం ఆవరించింది. అతడు లేచి అక్కడి నుంచి పారిపోదామని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎంత ప్రయత్నించినా కూర్చున్న చోటు నుంచి లేవలేకపోతున్నాడు. కొద్ది క్షణాలైన తర్వాత ఉద్దాలకుడు కళ్ళు తెరిచి చూశాడు. మహాబలుడు భయపడడం గ్రహించాడు. అప్పుడు ఆయనకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. వాడి వంక తీక్షణంగా చూస్తూ, నేను కూర్చోమంటే నువ్వు ఇక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటున్నావా అని అడిగాడు. తన మనసులోని ఉద్దేశం ఉద్దాలకుడు కనిపెట్టడంతో మహాబలుడికి భయం ఎక్కువై అది ఆయన ఎడల భక్తిగా మారింది. లేదు స్వామి, అదిగో అబద్ధం ఆడతావా, నిన్నేం చేస్తానో చూడు అని బెదిరించాడు. దాంతో వాడు భయపడిపోయి, నిజమే స్వామి, నాకు ఈ మంత్రగాళ్లన్నా బాపనయ్యలన్నా మహాభయం. వాళ్ళు మంత్రాలతో మనుష్యుల్ని చంపేయగలరు కూడా. నాకీ గతి పట్టడానికి కూడా ఒక బాపనయ్యే కారణం. అట్టాగా, అయితే నీ సంగతంతా వివరంగా చెప్పు అన్నాడు. ముందు కాసిని మంచినీళ్లు ఇప్పించండి స్వామి, అంతా చెబుతాను అంటూ స్థిమితంగా కూర్చున్నాడు. మంచినీళ్లు ఇస్తా, ఈలోగా చెబుతూ ఉండు అన్నాడు. అప్పుడు ఆ మహాబలుడు కథ చెప్పడం ప్రారంభించాడు. నేను ఈ అరణ్యానికి తూర్పు వైపున ఉన్న కుంతల దేశంలో ఉండేవాణ్ణి. మాది ఒక కర్షక కుటుంబం. నాకు 10 ఏళ్లు వచ్చిన తర్వాత నాకేదన్నా విద్య నేర్పించాలనే ఉద్దేశంతో నా తల్లిదండ్రులు నన్ను బలదేవ శాస్త్రి అనే గురువు దగ్గర పెట్టారు. అందరితో పాటు నాకు ఆయన కొంతకాలం పాటు విద్యను బోధించాడు. ఒకసారి ఆయన తన శిష్యులతో పాటు నన్ను కూడా వెంట తీసుకొని మాకు లోకజ్ఞానం కలిగించడానికై దేశ సంచారం బయలుదేరాడు. అలా మేము అనేక గ్రామాలు, నగరాలు గడిచి కౌశాంబి నగరం చేరుకున్నాము. గురువుగారు ఆ నగరంలో ఒక ధర్మశాలలో విడిది చేసి మాకు నగరంలో ఉన్న వింతలు, విశేషాలు, గుళ్ళు, గోపురాలు అన్నీ చూపుతున్నారు. ఒకనాడు మేమంతా ధర్మశాల బయట ఉన్న అరుగు మీద కూర్చుని ఉన్నాం. గురువుగారు ధర్మశాల లోపల కూర్చుని అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆ వీధిలో కలకలం బయలుదేరింది. జనం ఎక్కడి వాళ్ళక్కడ పారిపోతున్నారు. ఇళ్ల తలుపులన్నీ మూసుకుంటున్నాయి. లోపలి నుంచి ఎవరో గభాల్న ధర్మశాల తలుపులు కూడా మూసివేశారు. మేము మాత్రం ఆ అరుగు మీదే కూర్చుని ఉండిపోయాం. ఆ దారిన ఒక వస్తాదు తన అనుచరులతో వస్తున్నాడు. అతడు చాలా బలవంతుడట. అతడంటే ఆ నగరంలో జనులందరికీ భయమేనట. రాజోద్యోగులు, సైనికులు కూడా అతన్ని ఏమీ చేయరట. ఆయన కాడికి జనాన్ని చితక్కొట్టి వ్యక్తుల నుంచి, దుకాణాల నుంచి కావలసినవి తీసుకుపోవటం, పరదేశులు ఎవరన్నా కనిపిస్తే నిలువు దోపిడీ చేయటం వాడి విద్యలు. ఈ గజమల్లుడనే మల్లుని గురించి మేము అదివరకే విని ఉన్నాం. వాడు ఇంకా మేము ఉన్న ప్రదేశానికి రాకముందే వస్తున్నాడని ప్రజలు ఒకరికొకరు చెప్పుకుంటూ భయభ్రాంతులై కాలికొద్దీ పరిగెత్తసాగారు. నిర్మానుష్యమైన ఆ వీధిలోంచి
గజగమనంతో వస్తున్నాడు. వాడు వస్తుంటే వీధులన్నీ నిర్మానుష్యమైపోతున్నాయి. అరుగు మీద కూర్చుని ఉన్న నా సహాధ్యాయులంతా కూడా వేరే గత్యంతరం లేక ఎక్కడి వాళ్ళక్కడ భయంతో బిగుసుకుపోయి కూర్చుని ఉన్నారు. గజమల్లుడు తన శిష్యులతో మేం కూర్చుని ఉన్న అరుగు దగ్గరకు వచ్చాడు. అరుగుకి ఎదురుగా శిష్య బృందంతో నిలిచాడు. మా వాళ్ళంతా ఎక్కడి వాళ్ళక్కడ కొయ్యబొమ్మల్లా కూర్చుని ఉండిపోయారు. గజమల్లుడు మా వంక గుర్రుగా చూశాడు. ఒరేయ్ సన్నాసుల్లారా, ఇటు రండిరా అని అరిచాడు. మా వాళ్ళంతా వణుకుతూ వెళ్ళి వాడి ముందు నిలబడ్డారు. ఎవర్రా మీరు అని గద్దిస్తూ అడిగాడు. ప ప పరదేశులం అని వణికిపోతూ చెప్పారు. అంతలోనే వాడి శిష్య బృందంలో వాళ్ళు, గజమల్లు దొరొస్తుంటే అరుగు దిగకుండా కూర్చుంటారా? ఎంత పొగర్రా మీకు అంటూ తలొక తన్ను తన్నసాగారు. మా వాళ్ళంతా కుయ్యో ముర్రో అంటూ తలా ఒక మూల పడుతున్నారు. అలా పడుతున్న కొద్దీ కొట్టి వాళ్ల ఒంటి మీద చిన్న చిన్న బంగారు ఆభరణాల్ని, కాస్తో కూస్తో ఉన్న ధనాన్ని లాక్కోసాగారు. అప్పుడే గజమల్లుడు అరుగు ముందరకు వచ్చాడు. అరుగు మీద కూర్చుని ఉన్న నా దగ్గరకు వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడు. నేను అలాగే కూర్చుని ఉన్నాను. వాడు ఘీంకరిస్తూ వచ్చి నా చెవు పట్టుకున్నాడు. అంతే, నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. లేచి నిలబడి ఈడ్చిపెట్టి వాడి ముఖాన ఒక్క తన్ను తన్నాను. ఆ దెబ్బతో వాడెళ్ళి వెనక్కి పడ్డాడు. లేచి దులుపుకొని తిరిగి నా మీదకు రాబోయాడు. ఇంతలో వాడి అనుచరులు మిగిలిన వాళ్లను చితక తన్నుతున్నారు. మా వాళ్లంతా తన్నులు తింటున్నారే గాని ఒక్కడు కూడా తిరగబడటం లేదు. గజమల్లుడు ఆగ్రహంతో, నన్నే కొడతావురా వెధవా అంటూ నా మెడ నట్టుకొని అరుగు మీద నుంచి కిందకు విసిరేసి సింహంలాగా నా మీదకు లంఘించబోయాడు. చాకచక్యంగా తప్పించుకొని నాకు తెలిసిన మల్ల విద్యలోని మెళకువను ఉపయోగించి నా 2 కాళ్లతోనూ వాడి మెడకు మృత్యుబంధనం వేశాను. దాంతో గొంతు బిగుసుకుపోతోంది. గజమల్లుడు ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. గురువుగారు పోరాడుతుండగా అడ్డం పెడితే కోపం వస్తుందేమో అని ఒక్కడు కూడా దగ్గరకు రావడం లేదు. అలా ఒక క్షణం, మరో క్షణం, మరో క్షణం గడిచిపోతోంది. గజమల్లుడు గుడ్లు తేలవేస్తున్నాడు. వాడి అనుచరులంతా ఎక్కడి వారక్కడ రాతి బొమ్మల్లా నిలబడిపోయారు. వీధి అంతా నిశ్శబ్దంగా ఉండటంతో మూసిన తలుపులు తెరుచుకుని అందరూ బయటికి వచ్చి చూసిన వాళ్ళు చూసినట్టే నిశ్చేష్టులుగా నిలబడిపోయారు. నా కాళ్ల మధ్యన మృత్యుబంధంలో గజమల్లుని కంఠం కొయ్యబారిపోయింది. నేను క్రమంగా ఆ బంధాన్ని తొలగించాను. గజమల్లుడు దమేళ్ల కిందపడిపోయాడు. భయపడుతూ వాడి శిష్యులు శవంగా మారిన వాడి మహాకాయాన్ని అతి కష్టంగా మోసుకుపోయారు. అప్పుడు అందరూ వాడి పీడ విరగడైనందుకు ఎంతో సంతోషించారు గాని ఆ ధర్మశాల నిర్వాహకులు మాత్రం ముందు నన్ను అక్కడి నుంచి క్షణం కూడా ఆలస్యం చేయకుండా పారిపోమ్మన్నారు. ఏమాత్రం ఆలస్యం చేసినా వేల సంఖ్యలో ఉన్న దుర్మార్గులైన గజమల్లుని అనుచరులు నన్ను చంపేస్తారని భయపెట్టారు. గురువుగారు కూడా గత్యంతరం లేక నన్ను వెళ్ళిపోమ్మనే చెప్పారు. ఆ రోజు అలా పారిపోయి వచ్చిన నాకు ఈ అరణ్యమే శరణ్యమైంది. ఈ అరణ్యంలో నాకు ఎలాగో తప్పించుకొనో దారి తప్పో వచ్చిన ఆవుల మంద ఒకటి కనిపించింది. నేను వాటిని పట్టుకొని సంరక్షించుకుంటూ నిరంతరం వ్యాయామం చేసుకుంటూ ఉండగా ఈ రాజ్యాధిపతి అయిన మహారాజు తన సైన్యంతో వేటకి వచ్చి ఆ పశువులన్నీ తోలించుకుపోయాడు. అప్పటినుంచి మహారాజైన విష్ణువర్ధనుని మీద నాకు అమితమైన కోపం. అసలు ఆ మహారాజు తన సైన్యంతో నా ఆవుల మందను తోలుకొని ఈ అరణ్యం దాటకముందే ఎదిరించి పోరాడదామనుకొని మహాకోపంగా వెళ్తుండగా ఒక విలుకాడు మహాదీక్షతో విలువిద్య అభ్యాసం చేస్తూ కనిపించాడు. అప్పటికే రాత్రి చాలా పొద్దుపోయింది. కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి వ్యాపించింది. అలాంటి చీకటిలో విలువిద్యాభ్యాసం నాకు చాలా ఆశ్చర్యం వేసి ఆగి
అతనిని సమీపిస్తూ ఉండగానే అంత దూరం నుంచే ఆగండి, అడుగు ముందుకు వేస్తే అంబు గుండెల్లోంచి దూసుకుపోతుంది అని హెచ్చరిక వినిపించింది. ఆగే ఉన్నాను, కళ్ళు కనిపించడం లేదా అని తీవ్రంగా అడిగాను. అతడు నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. చేతిలో నిలువెత్తు ధనువుంది. నా వంక అలాగే చూస్తూ నిలబడిపోయాడు. హెచ్చరిక చేసిన వాడివి దగ్గర దాకా వచ్చి అలా రాయిలా నిలబడిపోయావేం అని అడిగాను. నువ్వు శత్రువువి కాదని తెలిసింది గనక. అది నీకెలా తెలిసింది అని సందేహంగా అడిగాను. నువ్వు పీల్చి వదిలే గాలే చెబుతుంది అన్నాడు. అంటే అన్నాను అతని మాటలు అర్థం కాక ఆశ్చర్యంతో. అంటే నీకు కళ్ళు లేవు అన్నాడు. నాకు కళ్ళు లేవా? అవును, నీకు కళ్ళుంటే ఈ పాటికి నాకు కళ్ళు లేవని తెలిసే ఉండేది అన్నాడు. వెంటనే ఒక్క అడుగు అతని ముందుకు వేసి 2 చేతులతో అతన్ని పట్టుకొని చీకటికి అలవాటు పడిన కళ్ళతో పరిశీలనగా చూశాను. వెంటనే అతనిని కౌగిలించుకున్నాను. ఆ క్షణం నుంచి మేమిరువురము స్నేహితులమైపోయాం. అతనికి ఆ అడవే నివాసం. అతనిది ఓ కథ. అదంతా చెప్పి మిమ్మల్ని విసిగించడం దేనికి? అతని కళ్ళు పీకించి అతనిని అడవిలో విడిచిపెట్టించింది విష్ణువర్ధనుని సేనాధిపతి అయిన నాగనాథుడు. అతడు మేటి విలుకాడు కావడమే అందుకు కారణం. ఆ రోజున నాకొచ్చిన ఆగ్రహాన్ని గనక అతడు చల్లార్చకపోయినట్లయితే అనవసరంగా ఆ సైనికుల ఆయుధాలకు బలి అయిపోయేవాణ్ణి. అతడి పేరు సెంగయ్య అని చెప్పాడు. ఆనాటి నుంచి ఫలాలు దుంపలు నేను తెచ్చిపెడితే శబ్దాన్ని బట్టి బాణాలతో అనేక జంతువుల్ని వధించేవాడు. వాటి మాంసాన్ని నేను కాల్చేవాణ్ణి. అలా ఇద్దరం ఒకరికొకరు తోడుగా జీవించసాగాం అని మహాబలుడు చెబుతూ ఉండగానే మునికుమారుడు 2 మట్టి పాత్రల నిండా మంచినీటిని కొంత ఆహారాన్ని తీసుకువచ్చాడు. మునికుమారుడు రాగానే ఉద్దాలకుడు ఒక మట్టి పాత్ర అందుకొని, ఇందా, దాహంగా ఉందన్నావు, ముందు మంచినీళ్లు త్రాగు అంటూ పాత్రని మహాబలుడికి అందించాడు. అతడు గబగబా మంచినీళ్లు త్రాగుతున్నాడు. మునికుమారుడు అర్థం కాక ఇదేమిటన్నట్లు ఉద్దాలకుని వంక చూశాడు. ఆయన చిరునవ్వుతో శాంతంగా ఉండమని సైగ చేశాడు. మహాబలుడు మంచినీళ్లు త్రాగటం ముగించి పాత్ర కింద పెట్టాడు. అతని ముఖంలో దాహం తీరిన సంతృప్తి కనిపించింది. అది గమనించిన ఉద్దాలకుడు ఆ మహాబలుని ఉద్దేశించి, నీకు ఈ గతి పట్టడానికి ఒక బాపనయ్య కారణం అన్నావు కదా, ఎవరా బాపనయ్య? ఆయన నీకేం అపకారం చేశాడు అని అడిగాడు. అందుకు ప్రత్యుత్తరంగా ఆ మహాబలుడు, ఆయన ఎందుకు ఈ అడవికొచ్చాడో తెలియదు గాని ఒక రోజున నేను సెంగయ్య కూర్చుని ఉండగా మా దగ్గరకు వచ్చాడు. కొన్నాళ్లు మాతో పాటే ఉన్నాడు. నేను తెచ్చిన దుంపలు పళ్ళు కొన్ని ఆయనకు పెడుతూ ఉండేవాణ్ణి. అలా కొంతకాలం గడిచింది. ఆ బాపనయ్య బంగారం చేయటం కోసం ఏవో ఆకులు కావాలని, ఆ పత్రాలు దొరికితే కావలసినంత బంగారం చేస్తానని చెబుతూ ఉండేవాడు. మంత్రాలు తంత్రాలు తనకు తెలుసునని చెబుతూ పక్వదర్శిని అనే విద్యను సాధన చేస్తున్నాను అని చెప్పాడు. ఆ సాధనలో భాగంగా నా మీద కొన్ని ప్రయోగాలు చేసి నన్ను ఒక చోట కూర్చోబెట్టి తాను మరొక చోటికి పోయి సాయంత్రం దాకా ఉండి తిరిగి నా దగ్గరకు వచ్చి నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు నువ్వు ఏం చేశావో చెప్పమనేవాడు. ఏవో ముగ్గులు వేసి వాటి మధ్యలో కూర్చోబెట్టి తంత్రం చేసేవాడు. ఈ విధంగా ఏవేవో. మొత్తానికి నా బుర్ర చెడగొట్టి కనపడకుండా పోయాడు. ఆయన కనపడకుండా పోయిన దగ్గర నుంచి నాకు క్షణం సేపు కూడా ఎక్కడా కూర్చోబుద్ధి కాదు. ఉన్నట్లుండి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది అని చెప్పి, నీ మీద ఆ బ్రాహ్మణుడు వశీకరణ ప్రయోగం చేశాడు అని ఉద్దాలకుడు చెబుతూ ఉండగా అమిత భయంతో, అంటే ఏమిటి, దానివల్ల ఏమవుతుంది అని అడిగాడు. ఏమీ లేదు, నువ్వు ఆయన చెప్పినట్టుగా వినడానికి
ఆయనకు సేవకుడుగా ఉండడానికి అలా చేశాడు అని చెప్పాడు ఉద్దాలకుడు. ఇంతలో విసుగ్గా మునికుమారుడు, స్వామి, మనం వచ్చిన పనేమిటి? ఈ మంత్రాలు తంత్రాలు, అడవి మనుషులు మనకెందుకు అన్నాడు. తొందరపడకు నాయనా, పాపం ఇతడేదో ప్రయోగ బాధతో అవస్థపడుతున్నాడు. పైగా ఇతనే మనకు కావలసిన మహాబలుడు అన్నాడు. దాంతో సుయాముని ముఖం ప్రసన్నంగా తయారయింది. ఉద్దాలకుడు మట్టి పాత్రలోని జలాన్ని తీసుకొని క్షణంసేపు మంత్రించి ఆ మహాకాయుని మీద జల్లాడు. దానితో ఆ మహాకాయుని ఒళ్ళు జల్లరించినట్లయి ఏదో మత్తు వదిలిపోయినట్లుగా అయ్యాడు. అప్పుడు ఆయన కొంచెం ధూళిని తీసి మంత్రించి అతడి నుదుటిన ఉంచాడు. దాంతో వాడు మత్తు వచ్చినట్టుగా అయిపోయి అక్కడే పడుకొని నిద్రపోయాడు. సుయాముడు తెచ్చిన ఆహారాన్ని తిని జలం త్రాగి వారిద్దరూ కూడా కొంతసేపు విశ్రమించారు. ఉద్దాలకుడు, మహాకాయుడు నిద్రపోతున్నారు గాని సుయామునికి మాత్రం నిద్ర రాలేదు. కొంతసేపటికి మేల్కొన్నట్లుగా లేచి ఉద్దాలకుడు, నాయనా, హాయిగా నిద్రపోతున్నాను అనుకోకు. ధ్యానంలోకి వెళ్ళి జరగవలసిన కార్యాన్ని ఆలోచించాను అని చెబుతూ ఉండగానే మహాబలుడు మేల్కొని, అయ్యా, మీరు మహానుభావులు. ఇన్నాళ్ళు నే పడుతున్న బాధను గోరెడు నీళ్లు చల్లి చిటికెడు ధూళి పెట్టి వదిలించేశారు. నీ బాపనయ్య పాడుగాను. ఆయన అగపడిన దగ్గర నుంచి కంటి మీద కునుకే లేదు అని నాలిక కొరుక్కొని, క్షమించండయ్యా, తమరు బాపనయ్యేగా అన్నాడు. ఇదిగో నీ పేరేమిటి అని అడిగాడు ఉద్దాలకుడు. అంజనీయులు సామి అన్నాడు సవినయంగా. ఇదిగో అంజనేయ, ఆ స్వామిని తిట్టావద్దు, ఈ స్వామిని పొగడావద్దు. మనుషులంతా రెండే కులాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. ఇంతకీ నీ అనుచరుడు సెంగయ్య ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? అదే సామి, అంతు తెలియక అల్లాడిపోతున్నాను అన్నాడు ఆంజనేయుడు ఆందోళన పడుతున్నట్టుగా. అప్పుడు ఉద్దాలకుడు కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు ఏదో తీవ్రంగా ఆలోచించాడు. ఆయనకు ఏదో ఆలోచన స్ఫురించింది. ఆంజనేయ, ఆ బాపనయ్య ఎటు వెళ్ళాడు అని అడిగాడు. నేను తిరిగి వచ్చేదాకా మీ స్థావరం వదిలి ఎక్కడికి వెళ్ళకు. అలా వెడితే తల పగిలి చచ్చిపోతావు అని చెప్పి ఈ ఎడారికి అడ్డున పడి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఆ మాట విని ఉద్దాలకుడు కళ్ళు మూసుకొని క్షణకాలం ఆలోచించి, నాయనా సుయామ, నీ పని సులువుగా కావాలంటే మనం సర్వదర్శి కోసం ప్రయత్నిస్తున్న ఆ బ్రాహ్మణుని కలుసుకోవాలి. అందుకోసం మనం వెంటనే బయలుదేరాలి అని చెప్పి ఒక చిన్న పుల్లను తీసుకొని దానిని మధ్యకు విరగదీసి ముక్కు దగ్గర పెట్టుకొని ఎగరవేసి పరిశీలనగా క్షణం చూసి మనం తూర్పు దిక్కుగా బయలుదేరాలి అని చెప్పాడు. ఆంజనేయుని వంక చూస్తూ, ఏం ఆంజనేయ, మాతో వస్తావా అని అడిగాడు. ఆంజనేయులు క్షణంసేపు తల వంచుకొని, రావడానికి ఏం లేదు గాని స్వామి, అడవిలో చాలా కాలం కలిసి బ్రతికాం. నా నేస్తం సెంగయ్య అని చెబుతూ ఉండగానే ఉద్దాలకుడు కల్పించుకొని, ఇదిగో ఆంజనేయ, నువ్వు నమ్మకస్తుడివి, మాతో రా, నీ నేస్తాన్ని నీకు అప్పచెపుతాను. అంతేకాదు, నీకు ఈ అరణ్యవాసం వదిలించి నీ తల్లిదండ్రుల దగ్గరకు చేరుస్తాను. మా సుయాముడి కార్యం నెరవేరిన తర్వాత నీకు మహారాజు కొలువులో ఉద్యోగం కూడా ఇప్పిస్తాను అన్నాడు. అలా ఉద్దాలకుడు ఒక్కటొక్కటిగా అతని మనసులో ఉన్న కోరికల్ని నెరవేరుస్తానని చెప్తుంటే అన్నీ జరిగిపోయినట్టుగా ఆనందంతో వెలిగిపోయింది ఆంజనేయుడి ముఖం. వారు ముగ్గురు ఎడారికి అడ్డం పడి నడిచి వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆంజనేయుడు, అయ్యా, ఈ ఎడారి ఎంత దూరం ఉంటుందో, మన ప్రయాణం ఎన్ని రోజులు పడుతుందో, అందుకని నేనొక్కసారి ఆహారం తిని నీళ్లు త్రాగుతాను. అలా ఒక్కసారి చేశానంటే నాకు 4-5 రోజుల దాకా భయం లేదు. అంతగా అవసరమైతే మిమ్మల్ని ఇద్దరినీ చెరొక భుజం మీద ఎక్కించుకొని తీసుకుపోగలను అని చెప్పాడు. సరే, వెళ్ళిరా, మేమిక్కడే ఉంటాం అని చెప్పాడు ఉద్దాలకుడు. ఆంజనేయుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆంజనేయుడు వెళ్ళిన కాసేపటికి ఉద్దాలకుడు
కూర్చున్నవాడు కూర్చున్నట్టే ధ్యాన సమాధిలోకి వెళ్ళాడు. సుయాముడు ఏమీ తోచక చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతంలో తిరుగాడసాగాడు. అలా చాలాసేపు గడిచింది. తిరిగి వచ్చి చూచాడు. ఇంకా ఆంజనేయుడు రాలేదు. ఉద్దాలకుడు సమాధిలోనే ఉన్నాడు. అతడు ఆ చెంతనే పడుకున్నాడు. ఎప్పుడో అతడికి తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఒక రాత్రివేళ అతనికి మెలకువ వచ్చి చూస్తే కొంచెం దూరంగా ఆంజనేయుడు, ఉద్దాలకుడు కూర్చొని మాట్లాడుతున్నారు. వారికి కొంచెం దూరంగా ఒక వృద్ధ కోయవాడు ఏదో చెబుతున్నాడు. అప్పుడు సుయాముడు నెమ్మదిగా వారికి దగ్గరగా వెళ్ళాడు. దగ్గరగా వచ్చిన సుయాముని కూర్చోమని చెప్పి ప్రక్కగా కూర్చొని ఉన్న కోయవృద్ధుని చూపి, ఇతడు ఈ అరణ్యంలో ఉన్న కోయగూడానికి సంబంధించినవాడు. ఇంతవరకు ఈ ఎడారి అవతలి వైపుకు వెళ్ళి తిరిగి వచ్చినవాడు ఇతడే. ఎడారి ప్రయాణం చాలా అసాధ్యం అంటాడు. పైగా ఈ ఎడారిలో మిన్నాగులనే భయంకర సర్పాలు ఉన్నాయట. అవి కరిస్తే బ్రతకరట అని చెప్పాడు. అది విని సుయాముడు, ఏమిటి స్వామి, అడుగడుగునా నన్ను భయపెడుతున్నారు. నా ధ్యేయం ఒకటే. అయితే రాజకుమారితో పెళ్ళి, లేకపోతే చావు. సరే అయితే తెల్లవారుజామున బయలుదేరుదాం. అందాక విశ్రాంతి తీసుకోండి. కోయదరా, వెళ్ళిరా అని చెప్పి బొడ్లో నుంచి ఒక చిన్న రాగిరేకు ఒకటి తీసి దాని మీద వేలితో ఏవో గీతలు గీసి ఏదో మంత్రం చదివి అతడికి ఇచ్చి, ఇది మెడలో కట్టుకో, భూత ప్రేత పిశాచాలు నీ జోలికి రావు అని చెప్పి ఇచ్చాడు. ఆ కోయవాడు దానిని కళ్ళకద్దుకొని వాళ్లకు నమస్కరించి వెళ్ళిపోయాడు. వారు కొంతసేపు విశ్రాంతి తీసుకొని ప్రయాణం సాగించారు. మధ్యాహ్నం అయ్యేదాకా ప్రయాణం పర్వాలేదు గాని ఎండ ఎక్కిన కొద్దీ ఇసుక వేడి ఎక్కి ప్రయాణం చాలా కష్టమైపోయింది. ఆనాటికి ఆంజనేయుడు తెచ్చిన ఫలాలు తింటూ 2-3 సార్లు అతడు తెచ్చిన జలం త్రాగుతూ ప్రయాణం సాగించారు. నిర్విరామమైన ఎడారి ప్రయాణంతో 3వ నాటి ఉదయానికి ఉద్దాలకుడు అడుగు ముందుకు వేయలేని స్థితికి వచ్చాడు. వెంట తెచ్చిన జలం అయిపోయింది. అక్కడ వారికి అడ్డంగా ఒక కొండగట్టు లాంటి ఇసుక మేట కనిపించింది. దానిని దాటటం వారికి అసంభవం అనిపించింది. అందరూ దాని ముందు కూర్చుండిపోయారు. నాయనా సుయామా, మనం ఈ ఇసుక మేట దాటటం అసంభవంలాగా ఉంది అన్నాడు ఉద్దాలకుడు. సుయాముడు మౌనంగా ఊరుకున్నాడు. ఆంజనేయుడు మాత్రం, అయ్యా, మీరు నా భుజం మీద ఎక్కండి, సునాయాసంగా మోసుకుపోతాను అన్నాడు. అయితే నన్ను నరవాహనం ఎక్కమంటావు. అందర్నీ నలుగురు మోస్తే నన్ను నువ్వు ఒక్కడివే మోసేట్టున్నావురా నాయనా అంటూ మార్గాయాసంతో బాధపడుతూ వాళ్ళు అలా కూర్చుని ఉండగానే గాలి దుమారం సాగింది. అది క్రమంగా పెద్దది కాసాగింది. ఎడారి ప్రయాణంలో అతి భయంకరమైనది ఈ ఇసుక తుఫాను. ఒక్కొక్కసారి మనుషులు ఈ ఇసుకలో కప్పబడిపోయి చనిపోతారు కూడా. క్రమంగా గాలి దుమారం ఇసుక తుఫాను కాసాగింది. చేతులు ముఖానికి అడ్డం పెట్టుకొని చాలాసేపు నిలబడ్డానికి ప్రయత్నించారు. కానీ ఆ మహామారుత వేగానికి నిలబడటం అసంభవమైపోయింది. ఉద్దాలకుడు, సుయాముడు ఆ గాలి వేగానికి కొట్టుకుపోయేట్టుగా ఉన్నారు. అప్పుడు మహాబలుడు వారిద్దరినీ చెరొక చేత్తోనూ పట్టుకొని కళ్ళు గట్టిగా శక్తి కొద్దీ మూసుకున్నాడు. ఒకరికొకరు కనిపించడం లేదు. ఎవరూ నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు. ఇసుక రేణువులు ప్రచండమైన వేగంతో వచ్చి శరీరాన్ని తాకుతుంటే సూదులతో పొడిచినట్టుగా ఉంది. వారిద్దరినీ చెరొక చేత్తో పట్టుకొని శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు ఆంజనేయుడు. వారిద్దరి కాళ్ళు భూమి మీద ఆనడం లేదు. ఇద్దరూ చెరో గుడ్డపేలికలా రెపరెపలాడుతున్నారు. ఆంజనేయుడు గనక ఆ క్షణాన పట్టు వదిలితే వారిరువురు ఆ గాలి వేగానికి ఎక్కడికో కొట్టుకుపోయేవారు. ఆ మహాబలుడు తన శరీరాన్ని విప్పారితం చేసి తన బలాన్నంతా ఉపయోగించి ఆ మహావాయు ప్రవాహానికి ఎదురు నిలబడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ గాలికి అతనికి ఒక బల పరీక్ష జరుగుతున్నట్లుగా ఉంది. అలా కొద్ది క్షణాలు ప్రాణాలు పణంగా పెట్టి
తన శరీరంలోని ప్రతి అణువులోని శక్తితోనూ పోరాడాడు ఆంజనేయుడు. అతని శరీరంలోని శక్తి కూడా క్షీణిస్తోంది. సరిగ్గా అదే సమయంలో దూరం నుంచి శంఖనాదం లాంటి శబ్దం వినిపించసాగింది. తుఫాను ఉధృతం తగ్గిపోతోంది. శంఖనాదం క్రమంగా దగ్గర కాసాగింది. భోం 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 అంటూ ఆ శబ్దం వారి దగ్గరికి వస్తున్న కొద్దీ గాలి దుమారపు ఉధృతం తగ్గిపోసాగింది. గాలి తగ్గిన కొద్దీ శంఖనాదం భయంకరంగా వినిపించసాగింది. శంఖనాదంలో వినవస్తున్న ఆ శబ్దం బాగా దగ్గరకు వస్తుంది. సమీపించిన కొద్దీ అది శంఖనాదం లాంటి శబ్దమే కాని అది శంఖనాదం కాదని తెలుస్తోంది. ఆ శబ్దాన్ని వింటున్న కొద్దీ ఆంజనేయుడి ముఖంలో మహాభయం అనుకోసాగింది. గాలి తగ్గిపోవడంతో అతడు 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఉన్న ఉద్దాలకుణ్ణి, సుయాముణ్ణి నేల మీద విడిచిపెట్టాడు. వారిద్దరూ భూమి మీద కాలు ఆనించి నిలబడగలిగారు. కళ్ళు తెరిచి అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ శబ్దం మరీ దగ్గరకు వచ్చేసింది. ఉద్దాలకుడు ఆ శబ్దం ఏమిటా అని చుట్టూ చూడసాగాడు. మహాబలుడి ముఖం కేసి చూసి ఉద్దాలకుడు, "ఎందుకు భయపడుతున్నావు?" అని అడిగాడు. "అయ్యా, వాడొస్తున్నాడు. మనకు వినవస్తున్న శబ్దమే ఆ కోయిదొర చెప్పిన రాక్షసుడి స్వరం. సింహగర్జనం విన్న మృగాల్లా ఈ ఎడారిలో ఈ శబ్దం విన్న ప్రాణి ఏదైనా నిశ్చేష్టమై నిలబడిపోతోంది. అడుగు ముందుకు వేయలేదు. ఈ ఎడారిలో కనిపించే ఏ ప్రాణి అయినా ఈ రాక్షసుడికి ఆహారం కావలసిందే. ఈనాడు మనకు చావు తప్పదు" అంటూ అంత మహావాయువేగాన్ని తట్టుకొని ఇసుకలో కూడుకుపోకుండా వారిని కాపాడిన అంతటి మహాబలుడు భయంతో వణికిపోతున్నాడు. అతని ముఖం అంతా చెమటలు కమ్మాయి. అప్పుడు ఉద్దాలకుడు అతని వీపు చరుస్తూ, "రానివాణ్ణి, ప్రతి అపాయానికి ఒక ఉపాయం ఉంటుంది" అంటూ ఉండగానే ఒక భయంకర ఆకారం వారి ముందుకు వచ్చింది. మహాబలుడు భయంతో వణికిపోతున్నాడు. సుయాముడు నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. ఉద్దాలకుడు ఆ భయంకర ఆకారాన్ని నఖశిఖ పర్యంతం నిశితంగా చూస్తున్నాడు. వాడు దవడలకు ఇరుప్రక్కల బావురు కప్ప గొంతు క్రింది గాలి తిత్తుల్లాంటి 2 రక్తవర్ణపు తోలు తిత్తులు వేలాడుతున్నాయి. వాడి గుడ్లు మారేడుకాయ అంత ఆకారంలో కళ్ళంతా వ్యాపించి కడు భయంకరంగా ఉన్నాయి. అంతటి మహావాయు ప్రవాహాన్ని సృష్టించేవాడు సన్నగా గాలికి ఎగిరిపోయేట్టుగా 2 నిలువుల పొడుగున ఉన్నాడు. వాడి ఆకారాన్ని చూడలేక మహాబలుడు కళ్ళు మూసుకున్నాడు. వాడు ఉన్నవాడు ఉన్నట్టు ఉఫ్ఫున ఊదాడు. ఉద్దాలకుడు వెళ్లి 6 అడుగుల దూరాన పడ్డాడు. మహాబలుడు, సుయాముడు వెళ్లి ఆయనను పట్టుకు లేవదీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రాక్షసుడు వాళ్ళు లేపకుండా బలంగా ఊదుతున్నాడు. ఆ వాయుపీడనకు వాళ్ళు ఎంత ప్రయత్నించినా లేచి నిలబడలేకపోతున్నారు. ఆ వాయు రాక్షసుడు ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ వారి ముందుకు వస్తున్నాడు. మహాబలుడు భయంతో వణికిపోతున్నాడు. సుయాముడు నిస్సహాయంగా చూస్తున్నాడు. ఉద్దాలకుడు సుయాముడి చెవిలో ఏదో చెప్పాడు. రాక్షసుడు 4 అడుగుల దూరంలోకి వచ్చాడు. సుయాముడు కత్తి మీద చెయ్యి వేశాడు. రాక్షసుడు గాలి ఊదితే కత్తితో సహా సుయాముడు కూడా కొట్టుకుపోయి క్రోసెడు దూరాన పడేవాడే. కాని రాక్షసుడు ముందుగా నవనవలాడుతూ లేత వంకాయలాగా ఉన్న సుయాముడిని చేతితో అందుకొని భక్షిద్దామనుకునే తొందరతో చేతులు చాచి ముందుకు వంగాడు. రెప్పపాటులో తన ఖడ్గంతో అతడి దవడలకు ఇరుపక్కలా ఉన్న గాలితిత్తులను పొడిచివేశాడు సుయాముడు. ఆ రాక్షసుడు భయంకరంగా ఆర్తనాదం చేస్తూ కూలబడిపోయాడు. నేల మీద పడి బాధతో రోదించసాగాడు. వాళ్ళు ముగ్గురు కాస్త స్థిమితపడి కూర్చుంటూ భయంకరమైన బాధతో మూర్ఛిల్లుతున్న ఆ రాక్షసుణ్ణి చూస్తూ ఉండిపోయారు. కొంతసేపైన తర్వాత ఉద్దాలకుడు ఆ రాక్షసుణ్ణి లేవదీసి కూర్చోబెట్టమని మహాబలుడికి సంజ్ఞ చేశాడు. మహాబలుడు భయంతో బిక్కమొహం వేసి ఆయన వంక చూశాడు. అతడు భయపడుతున్నాడు అని గ్రహించి సుయాముడు వెళ్లి అతనిని లేవదీసి కూర్చోబెట్టాడు. రక్తస్రావం ఆపడానికి
2 దవడలు ఎత్తి పట్టుకున్నాడు వాడు. కోపంతో వాళ్లను అక్కడి నుంచి ఎగరగొడదామన్నంత కోపంతో ఉఫ్ఫు ఉఫ్ఫుమని ఊదుతున్నాడు గాని అతడి నోటి నుంచి పొయ్యి ఊదినంత గాలి కంటే ఎక్కువ రావడం లేదు. అప్పుడు ఉద్దాలకుడు అతని ఎడల కరుణతో, నాయనా రాక్షస, అనవసరంగా ఆయాసపడకు. మళ్ళీ నువ్వు గాలి ఊదడం, తుఫాన్లు తెప్పించటం నేను దయతలిస్తేనే అన్నాడు. సుయాముడు తన వస్త్రాన్ని చించి అతనికి రక్తం కారకుండా కట్టుకట్టాడు. కొంతసేపటికి ఆ కత్తిగాయపు బాధ నుంచి తేరుకున్నాడు రాక్షసుడు. ఇప్పుడు అతని ముఖంలో మునుపటి క్రౌర్యం లేదు, చాలా మార్పు వచ్చింది. అప్పుడు అతన్ని జాలిగా చూస్తూ ఉద్దాలకుడు, ఎవరు నాయనా నువ్వు? ఇలా మనుష్యుల్ని తినే రాక్షసుడిగా ఎందుకు తయారయ్యావు అని అడిగాడు. అయ్యా, నేను రాక్షసుణ్ణి కాదు, మనిషినే. కొంతకాలం క్రితం, అంటే ఎంతకాలం అయిందో నాకు తెలీదు, అప్పుడు మణిచంద్రుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అది 100 సంవత్సరాలకి ముందు మాట అన్నాడు ఉద్దాలకుడు. 100 సంవత్సరాలా అని ఆశ్చర్యపోయాడు. అవును, అయితే ఆనాటి మాట. నేను చెయ్యని నేరానికి నన్ను రాజ్య బహిష్కృతుణ్ణి చేశాడు మహారాజు. సైనికులు నన్ను తెచ్చి ఈ ఎడారిలో వదిలి వెళ్ళిపోయారు. నేను ఆకలి దప్పులతో ఈ ఎడారిలో చావుకి సిద్ధమయ్యాను. అప్పుడు పాతాళలోకవాసి అయిన నాగుడొక్కడు నన్ను కరిచాడు. అప్పటికి నాలో మిగిలి ఉన్న రక్తాన్ని పీల్చుకున్నాడు. నన్ను దాదాపు కళేబరంగా చేసి అక్కడే వదిలి వెళ్ళాడు. నేను కొంతకాలం స్పృహ తప్పిపోయి అలా ఉండిపోయాను. మళ్ళీ ఇప్పుడు నాకు స్పృహ కలిగింది. ఈలోగా ఈ ఎడారిలో మనుష్యులతో సహా ఏ ప్రాణి దొరికినా నాకు ఆహారమైపోయేది. ఎన్నో మిన్నాగులు కరిచాయి గాని నాకేమీ కాలేదు అని చెప్పాడు. సరే, ఈనాటికి శాప విముక్తి అయినట్టుగా ఇలా జరిగింది. దానికి ఏదో కారణం ఉంటుంది, ప్రయోజనం ఉండి ఉంటుంది. నువ్వు ముందు మమ్మల్ని ఈ ఎడారి అవతల వైపుకి తీసుకువెళ్ళు. అటు వెళ్ళగానే నీకు ఇప్పుడు కలిగిన కత్తిగాయం తాలూకు బాధ లేకుండా చేస్తాను. తర్వాత కొన్నాళ్లకు నీలోని అమానవ లక్షణాలను పరిహరించి నువ్వు పూర్తిగా మానవ స్వభావంతో పరిపూర్ణమైన రోజున నీ వాయుగ్రంథుల్ని శక్తివంతంగా చేసి నీకు మహావాయుపూరణ శక్తిని కలిగిస్తాను. ఇది వాయుభక్షకులైన నవనాంధోలోక వాసులకుండే శక్తి. ఇందులోనే మరొక శక్తి కూడా ఉంది. అది ఆ నాగుడు నీకు ఇయ్యలేదు. ఏంటి స్వామి అది అని అడిగాడు. దానిని వాయుభక్షణం అంటారు. ఆ శక్తి ఉన్న వాళ్ళకి గాలే ఆహారం అని చెప్పాడు ఉద్దాలకుడు. ఆయన విజ్ఞానానికి అబ్బురపడి చూస్తూ ఉండిపోయారు మహాబలుడు, సుయాముడు. అందరూ తిరిగి ప్రయాణానికి ఆయత్తం అవుతున్నారు. ఎవరిలోనూ శక్తి లేదు, అయినా బయలుదేరక తప్పదు. మళ్ళీ ఉద్దాలకుడు వారిస్తున్నా వినకుండా ఆయనను తన భుజాల మీద ఎక్కించుకున్నాడు మహాబలుడు. అది చూసి, అయ్యా, మీరు నా గాలి శక్తిని ఉంచినట్లయితే మిమ్మల్ని గాలి మీద తేలుస్తూ అతి శీఘ్రంగా అవతలి వైపు చేర్చేవాణ్ణి అన్నాడు. అవి పనిచేస్తున్నట్లయితే ఈ పాటికి నువ్వు సునాయాసంగా మా రక్తం త్రాగి బ్రావుమని త్రేంచి ఉండేవాడివి. అవి పోతే పోయినాయి గాని నువ్వు మాలో ఒకడివయ్యావు. ఇక నుంచి నీ పేరు మహానాగుడు. ఇక బయలుదేరండి అన్నాడు ఉద్దాలకుడు. ఉద్దాలకుని ఎత్తుకుని మహాబలుడు, అతని ప్రక్కగా సుయాముడు నడుస్తున్నారు. వారి వెనుకగా నడుస్తూ అలాగే గాయమైన తన వాయుగ్రంథులను పూరించి ఊదుతున్నాడు మహానాగుడు. అలా గాలివాలుకి వాళ్ళు ముందుకు తోసుకొని సునాయాసంగా వెళ్ళిపోతున్నారు. అత్యంత ప్రయాసతో ప్రయాణం చేసి వాళ్ళు ఎడారి అవతలి వైపుకు వెళ్లారు. అటు కూడా అరణ్యమే, కానీ జలాశయాలతోనూ ఫలవంతమైన వృక్షాలతోనూ ఉంది. ముందు అందరూ తనివి తీరా నీళ్లు త్రాగారు, కడుపారా ఫలాలు ఆరగించారు. తర్వాత ఉద్దాలకుడు కొంతసేపు ధ్యాన సమాధిగతుడయ్యాడు. మహానాగుడు కూడా వాళ్లతో పాటు స్నానం చేశాడు. అతను స్నానం చేసి ఎన్నో ఏళ్లు కావడం వల్ల స్నానం చేసి మంచినీళ్లు త్రాగి ఫలాలు ఆహారంగా తీసుకోవడం వల్ల
అతని కనుగుడ్లు కొంచెం శ్వేతవర్ణానికి తిరిగి కొంచెం పరిమాణం కూడా తగ్గింది. ఉన్నట్టుండి ఉద్దాలకుడు ధ్యాన సమాధి నుంచి మేల్కొని చకచకా నడిచిపోతున్నాడు. వెనక నుంచి సుయాముడు స్వామీ స్వామీ అని ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అమిత వేగంగా నడిచి వెళ్ళిపోతున్నాడు. మిగతా వాళ్ళు గత్యంతరం లేక ఆయనను దాదాపు పరుగులాంటి నడకతో అనుసరిస్తున్నారు. ఆ నడక మామూలు నడకగా లేదు. ఆయన దృష్టి కూడా మామూలుగా లేదు. ఏదో శక్తి ఆయనను ఆవహించినట్లుగా ఉంది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మధ్య మధ్య కుప్పించి ఎగురుతూ ఎదురుగా ఉన్న పర్వతం పంక్తుల్లోకి దారి తీశాడు. అక్కడ ఒక చోట ఆగాడు. అక్కడకు వచ్చిన తర్వాత ఆయనకు అడుగు ముందుకు పడడం లేదు. కొంతసేపు ఆయన అక్కడ ఊగుతూ నిలబడ్డాడు. క్రమంగా మామూలు మనిషి అయ్యాడు. అక్కడ ఒక రాయి మీద కూర్చుని, నాయనా సుయామ, మనకు కావలసిన సర్వదర్శి శక్తి సంపన్నుడైన వ్యక్తి అదిగో ఆ కనిపించే గుహలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి అతనిని వశపరుచుకో అని మహాబలుని కూడా అతనితో వెళ్ళమని చెప్పాడు. వారు వెళ్ళిపోగానే మహానాగుని చేత కొన్ని కట్టెలు తెప్పించి అక్కడే ఒక మంట చేసి ఏవో మంత్రాలు చదవసాగాడు. మహానాగుణ్ణి ఇంకా ఏవేవో హోమద్రవ్యాలు తీసుకురమ్మని పంపించాడు. మహాబలుడు సుయాముడు అంధకార బంధురంగా ఉన్న ఒక గుహలోకి ప్రవేశించారు. అలా వాళ్ళు ముందుకు పోతూనే ఉన్నారు. అలా వాళ్ళు పోగా పోగా వారికి ఒక వెలుగు కనిపించసాగింది. వారు ఆ వెలుగు వైపుగా వెళుతున్నారు. క్రమంగా ఆ వెలుగు పెద్దది కాసాగింది. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత వారికి ఎదురుగా ఒక చోట ఒక వ్యాఘ్రాసనం మీదుగా ఒక తలలేని మనిషి కూర్చుని ఉన్నాడు. అతను కూర్చుని ఉన్న వ్యాఘ్రాజనం చుట్టూ పుర్రెలు పెట్టి ఉన్నాయి. ఇంకా 4 అడుగులు ముందుకు వెళ్లి నిశితంగా పరిశీలించగా ఆ కూర్చుని ఉన్న మనిషి శిరస్సు అతని శరీరానికి దూరంగా ఒక వేదిక మీద పెట్టి ఉంది. దాని ముందు రక్తం మాంసం ఉంది. అది చూసిన మహాకాయుడు కెవ్వున కేక పెట్టి క్రింద పడిపోయాడు. సుయాముడు నిర్ఘాంతపోయి నిలబడిపోయాడు. అంతలోనే వేదిక మీద ఉన్న ఆ మానవ శిరస్సు చెంగున ఎగిరి పులి చర్మం మీద ఉన్న మనిషి కంఠం మీదికి రాబోయింది. కాని అంతలో ఏం జరిగిందో తెలియదు గాని ఆ శిరస్సు ఆ కూర్చుని ఉన్న తలలేని మనిషి కంఠానికి అడుగు ఎత్తుగా నిలబడిపోయింది. తల కింద ఉన్న కళేబరం 2 చేతులతో ఆ తలను పట్టుకొని కంఠానికి అదుముకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎంత శక్తివంతంగా కిందికి నొక్కుకుందామని చూసినా ఆ తల క్రిందికి దిగటం లేదు. అప్పుడు ఆ కళేబరం అలాగే తలను చేతులతో పట్టుకొని శరీరాన్ని పైకి లేపి తలకు అంటించుకుందామని ప్రయత్నం చేస్తోంది. కానీ ఎంత ప్రయత్నించినా తలకు కంఠానికి ఉండే దూరం మాత్రం తగ్గడం లేదు. ఈలోగా అక్కడ కందిరీగల శబ్దం లాంటి శబ్దం ఒకటి వృధగా ప్రారంభమైంది. అది క్రమేణా ఉధృతం కాసాగింది. ఆ సమయాన మహానాగుని సహాయంతో హోమం పూర్తి చేసిన ఉద్ధారకుడు ఆ మండుతున్న వెలుగులోంచి ఒక మండుతున్న కట్టెను తీసుకొని మహానాగుని వెంటబెట్టుకొని గుహలోకి వెళ్ళసాగాడు. గుహలో నెమ్మదిగా ప్రారంభమైన ఆ శబ్దం ఒక మహాభయంకర నాదంగా మారింది. కళ్ళు మిరిమిట్లు గొలిపే తటిల్లతలు మెరవసాగాయి. ఆ వ్యాఘ్రాజనం చుట్టూ ఉన్న పుర్రెలు ఒక్కటొక్కటే లేవసాగాయి. అవి ఆ గుహలో ఎగిరే పళ్ళేల్లా గాలిలో తిరగసాగాయి. అందులో ఒకటి వచ్చి సుయాముని తల మీద బలంగా కొట్టింది. ఆ దెబ్బ అతనికి పిడుగుపడ్డట్టుగా అయింది. బలమైన దెబ్బకి అతని తల నుంచి రక్తం స్రవించసాగింది. కళ్ళు తిరిగినట్లయి తూలి క్రింద పడబోయాడు. కాని తన శక్తినంతా ఉపయోగించి ఎలాగో నిలువరించుకున్నాడు. ఇంతలో మరొక కపాలం జయ్యమని అతని మీదికొచ్చింది. అతడు లాఘవంగా తప్పుకున్నాడు. లేకపోతే అతడి తల పగిలి కపాలం బయటికి రావలసిందే ఆ దెబ్బకి. అలా ఒకటొకటిగా కపాలాలన్నీ ఎగిరి ప్రచండ వేగంతో అతని మీద దాడి చెయ్యసాగాయి. అతడు గబాల్న తన కత్తిని బయటకు లాగి అత్యంత వేగంగా త్రిప్పుతూ వాటి దాడి నుండి తప్పించుకుంటున్నాడు.
అతని నిశిత కృపాణానికి తగిలిన ప్రతి కపాలం వెళ్లి గోడకు కొట్టుకొని పెద్ద శబ్దంతో బ్రద్దలవుతోంది. ఈ ప్రచండ పోరాటం జరుగుతూ ఉండగా మహాబలుడికి స్పృహ వచ్చి లేచి నిలబడ్డాడు. ఎదురుగా సుయాముని మీద దాడి చేస్తున్న కపాలాలను చూశాడు. పులి చర్మం మీద కూర్చుని ఉన్న తలలేని మనిషికి అతని తలకి మధ్య జరుగుతున్న తగవు చూశాడు. అతనికి ఒళ్లంతా చెమటలు పోసి కాళ్ళు చేతులు వణకసాగాయి. అలాగే కళ్ళప్పగించి చూస్తున్న అతనికి ఆ పులి చర్మం మీద కూర్చుని ఉన్నది తనకు అడవిలో కనపడి కొంతకాలం తనతో ఉన్న సిద్ధుడేనని గుర్తుపట్టగలిగాడు. అతడు ఆ విషయం ఆలోచిస్తూ నిలబడగానే భయంకరమైన ఝాంకారం చేస్తూ ఒక పుర్రె వచ్చి అతని తల మీద తాకింది. ఆ ఒక్క దెబ్బకే అతడు కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయాడు. అతడు కింద పడటంతో పుర్రెలన్నీ కందిరీగల్లా అతని మీద దాడి చేసి మోదసాగాయి. 2 చేతులతో తలకు మాత్రం దెబ్బ తగలకుండా రక్షణ కల్పించుకున్నాడు గాని అతని శరీరం అంతా పిండి ముద్ద అయ్యేటట్టుగా కొట్టసాగాయి. అది గమనించిన సుయాముడు ప్రచండ వేగంగా కత్తి తిప్పుతూ వచ్చి అతనికి దగ్గరగా నిలబడ్డాడు. మహాబలవంతుడు రాళ్లు విసిరినట్టుగా పుర్రెలు అతని మీదకు నలువైపుల నుంచి రాసాగాయి. కాని అవి అతని ఖడ్గ ప్రవాహానికి గురి అయి వెళ్లి గుహగోడలకు కొట్టుకొని బ్రద్దలైపోతున్నాయి. అలా అన్ని పుర్రెలు ధ్వంసమైపోయాయి. అప్పుడతడు మొదటిగా తలకు తగిలి రక్తం స్రవిస్తున్న తన తలను కట్టుకొని నెమ్మదిగా మహాబలుని లేవదీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయాన మహానాగుని వెంట పెట్టుకొని కొరివి చేత పట్టుకొని లోపలికి వచ్చాడు. సుయాముని తల నుంచి రక్తం కారటం, మహాబలుడు పడి ఉండటం చూశాడు ఉద్దాలకుడు. కంగారుగా రక్తస్రావాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తున్న సుయామునితో, నాయనా సుయామా, ప్రమాదం ఏమీ లేదు కదా అని అడిగాడు. నాకేం పర్వాలేదు గాని ఆంజనేయుడే స్పృహ తప్పి పడి ఉన్నాడు అని బదులు చెప్పాడు సుయాముడు. అతడి శరీరానికి ఏం భయం లేదు నాయనా, కాకపోతే ఈ బీభత్సం అంతా చూసి భయపడి ఉంటాడు. అసలే అతడికి దెయ్యాలు భూతాలు అంటే భయం అని సుయామునితో చెప్పి మహానాగుని అక్కడ కూర్చోబెట్టి ఉద్దాలకుడు చేతితో మండుతున్న కొరివితో పులి చర్మం దగ్గరకు వెళ్ళాడు. అతడు వెళ్లి ఎదురుగా నుంచోగానే ఆ ఖండిత శిరస్సు, నీ పేరు ఉద్దాలకుడు, నీకు కాలజ్ఞానం ఉంది, కానీ స్థానిక జ్ఞానం లేదు. స్థలజలాగ్ని మర్మాలను ఛేదించడానికే నేనీ కఠోర తపస్సు సాధించాను. దానిని సాధించి కొద్ది రోజులే అయ్యింది. ఆ విద్యను పటిష్టం చేద్దామని ఇంకా తపస్సు చేస్తున్నాను. కాని ఈలోగా నువ్వు బంధయ బంధయ అని స్తంభనం చేశావు. నా తపశ్శక్తి అంతా నా తలలోనే ఉంది. తలలేని శరీరంలో చైతన్యం ఉంటుందే గాని చలనం ఉండదు. ఈ విధంగా నన్ను, శక్తివంతమైన నా తలను వేరు చేయవలసిన అవసరం ఏమొచ్చిందో, అనన్య సాధ్యమైన ఈ ప్రయాణం చేసి మీ నలుగురు ఇక్కడికెందుకొచ్చారో తెలియజెయ్యి అని గుహ అంతా ప్రతిధ్వనించేట్టుగా పలికిందా శిరస్సు. అందుకు బదులుగా ఉద్దాలకుడు చేతులెత్తి ఆ శిరస్సుకు వినయంగా నమస్కరించి, మహాసిద్ధుడా, నీకు నా ప్రణామం. ఈనాడు ఈ పృథ్వీతలంలో ఈ సర్వదర్శని విద్య తెలిసిన వాడివి నువ్వొక్కడివే. నీతో నాకొక చిన్న పని వచ్చింది. తాపస కులంలో పుట్టి ఈ లోకానికి దూరంగా ఎక్కడో అరణ్యంలో ముక్కు మూసుకు తపస్సు చేసుకుంటున్న నాకు ఒక అగ్ని పరీక్ష వచ్చింది. మా ఆశ్రమ ఉపరిద్రష్ట అయిన నాదమునికి గంగలో స్నానం చేస్తూ ఉండగా ఒక శిశువు దొరికింది. సంతానం లేని నాదమునీశ్వరుడు ఆ మగ శిశువుని తన పుత్రుడుగా పెంచుకున్నాడు. ఎంత తాపస వృత్తిలో ఉన్నా అతని పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి అతడు వాతాపి మహారాజకుమారి అయిన రమ్యాదేవిని వివాహమాడాలని కోరుకున్నాడు. ఆ మహారాజు అతని కోరిక తీర్చడానికి ఒక మందిరాన్ని నిర్మింపజేయమన్నాడు. అంతేకాదు, అతడు ఇంకా కొన్ని అసంభవం అనుకునే కార్యాలు చెయ్యమన్నాడు. ఈ వివాహం జరగడానికి ఇది ఒక విధంగా రాజస తాపస శక్తులకు జరుగుతున్న పరీక్ష. మహా తపస్వి అయిన సిద్ధుడివి నువ్వు. ఈ పరీక్షలో తపశ్శక్తి నెగ్గేట్టుగా చేయడం నీ ధర్మం. ఈ విజయం నీ విజయం. అందుకని నీ తలకాయే మాకు అవసరం అని చెప్పాడు ఉద్దాలకుడు.
తలకాయ ఏమిటి, కాయంతో సహా వచ్చి కావలసిన సాయం చేస్తాను. ముందు నా శిరానికి బంధవిమోచనం చెయ్యండి అన్నాడు. అది విని కాలజ్ఞానం కలిగిన ఉద్దాలకుడు, సిద్ధ, అది మాత్రం వద్దు. కాయం ఉంటేనే మనిషికి ఆశ, మోహం, స్వార్థం మొదలైన దుర్గుణాలు కలుగుతాయి. తల ఉంటే తలంపులు పుడతాయి. అవి మంచివి కావచ్చు, చెడ్డవు కావచ్చు. అందుకని నీకు కాయం లేకపోతేనే నువ్వు నాకు బాగా సాయపడగలుగుతావు. ఇది కూడా ఒక కార్యం నిర్వర్తించడం కోసమే. అది పూర్తి కాగానే నిన్ను సంపూర్ణ మానవుని చేసి నీ అభీష్ట సిద్ధికి సాయపడతాను అని చెప్పి తను చేతపట్టుకు వచ్చిన కొరివిని 3 సార్లు శరీరానికి అడుగున ఎత్తున గాలిలో ఉన్న సిద్ధుని శిరస్సు చుట్టూ తిప్పాడు. ఆ కట్టెను కింద పారేసి శిరస్సుని చేతపుచ్చుకొని అదంతా ఆశ్చర్యంగా చూస్తున్న మునికుమారుని చేతికి ఇచ్చాడు. సిద్ధుని శరీరం ఉన్న పులి చర్మం చుట్టూ జ్వాలాబంధనం చేశాడు. పులి చర్మానికి అడుగు దూరంగా చుట్టూ వలయాకారంగా అగ్నిజ్వాలలు వ్యాపించాయి. అప్పుడు ఉద్దాలకుడు స్పృహ తప్పిపడి ఉన్న ఆంజనేయుడి దగ్గరకు వచ్చి తన తర్జనితో అతని నుదుట తాకాడు. వెంటనే వాడు లేచి కూర్చున్నాడు. కాసేపు సేద తీరి అందరూ తిరుగు ప్రయాణం సాగించారు. ఈసారి వారికి ఎడారి ప్రయాణం ఏమాత్రం కష్టం కాలేదు. సర్వసిద్ధి అయిన సిద్ధుని శిరస్సు సాయంతో జలాశయాల ప్రక్క నుంచి, వృక్షఛాయ ప్రాంతాలలోంచి పయనించి అటవీ ప్రాంతాన్ని చేరారు. అక్కడ ఉన్న ఒక విశాల వటవృక్ష ఛాయలో విడిది చేశారు. అక్కడ ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్న తరువాత ఉద్దాలకుడు అడవిలోకి వెళ్లి కొన్ని ఓషధులు తీసుకువచ్చి ఆ ఓషధులన్నీ మహానాగుని చేత తినిపించాడు. అతడు విషం విరిగి పూర్తిగా మామూలు మనిషి అయ్యాడని ధ్రువపరుచుకొని అతని గాలితిత్తుల మీద కొన్ని ఆకులు వేసి కట్టుకట్టాడు. అదే సమయంలో మహాబలుడు ఉద్దాలకుని చెంతకు వచ్చి, అయ్యా, ఆ తలకాయనడిగి నా నేస్తం సెంగయ్య ఎక్కడున్నాడో తెలుసుకోండి స్వామి అని అడిగాడు. వెంటనే ఉద్దాలకుడు సర్వదర్శి శిరస్సునడిగి అతని ఉనికి తెలుసుకొని ఆంజనేయునికి చెప్పి మహానాగుని కూడా అతనితో పంపి అతనిని తోడ్కొని రమ్మని చెప్పాడు. వారు బయలుదేరి వెళ్లారు. అప్పుడు మునికుమారుడు సుయాముడు, అయ్యా, మీరు కావాలన్న మహామహులంతా మీకు దొరికినట్టే కదా, ఒక్కడు తప్ప అన్నాడు. సర్వదర్శి శిరస్సునడిగి మనకు అతడెక్కడున్నాడో తెలుసుకోవటం ఒక పెద్ద సమస్య కాదు. కాని మహారాజు విష్ణువర్ధనుని ఆలోచనలే వక్రమార్గంలో ప్రయాణిస్తున్నాయి అన్నాడు ఉద్దాలకుడు. ఆడిన మాట తప్పుతాడంటారా అన్నాడు సుయాముడు అనుమానంగా. ఆడిన మాట అతడు తప్పితే మాత్రం మనం ఊరుకుంటామా అని ఉద్దాలకుడు అతనికి ధైర్యం చెప్పి ఆ రాత్రికి అక్కడ ఆ వటవృక్షం కింద నిద్రించారు. తెల్లవారేటప్పటికి మహాసంతోషంగా ఆంజనేయుడు తన నేస్తమైన సెంగయ్యను తీసుకుని వచ్చాడు. ఆజానుబాహుడైన మనిషి, సన్నగా చువ్వలాగా ఉన్నాడు. అతనిని చూడటంతోనే విపరీతమైన జాలి కలిగింది. ధనుర్బాణాలు ధరించి అర్జునునిలా ఉన్నాడు. గాలి స్పర్శతోనే మనుషుల ఉనికిని గ్రహించగల నేర్పు అతనికి ఉంది. అతడు ఉద్దాలకుడు, సుయాముడు కూర్చున్న దిక్కుగా వచ్చి నమస్కరించాడు. నాయనా సెంగయ్య, త్వరలోనే నీకు నేత్రాలు కనిపిస్తాయి అని ఆశీర్వదించాడు ఉద్దాలకుడు. అతడు కళ్ళతో చూచినట్టుగా ఆయన కాళ్ల మీద వాలడం వారిని ఆశ్చర్యపరవశుల్ని చేసింది. ఆనాడు అందరూ ఆనందంగా ఆంజనేయుడు సేకరించిన ఫలమూలాలు తిని కూర్చొని ఉన్నారు. అప్పుడు ఇక మనకు కావలసింది అమితవేగి అని అర్థవంతంగా అని సర్వదర్శ శిరస్సును అడిగి ఆ తలను తన చెవి దగ్గరగా పెట్టుకున్నాడు. ఆ శిరస్సు అమితవేగి ఆరణ్యంలోనే ఉన్నాడని, అతడు చెరసాల నుంచి శిక్ష అనుభవిస్తూ పారిపోయి వచ్చాడని, రాజభటులనే కాదు ఏ మనిషిని చూసినా భయపడి పారిపోతాడని చెప్పింది. ఉద్దాలకుడు ఆ విషయాన్ని వారి నలుగురికి చెప్పి అతనిని పట్టుకురమ్మని పంపించాడు. వాళ్ళు నలుగురు సర్వదర్శి శిరస్సు చెప్పిన గుర్తుల ప్రకారం అమితవేగి ఉండే ప్రదేశానికి వచ్చారు. కాని అంత దూరాన వీరిని చూసి తుర్రున లేడికన్నా వేగంగా పారిపోయాడు.
వీరెంత శక్తివంతులైనా అతని చురుకుదనం ముందు ఎందుకు పనికిరాకుండా పోయి అతనిని పట్టుకోలేకపోయారు. ఎన్నో ఉపాయాలు ఆలోచించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. సెంగయ్య అతను వెళ్లే దిశననుసరించి వేగంగా బాణం వేసి అతనిని క్షణంలో కూల్చగలడు. కాని ఆ శరాఘాతానికి అతడు మరణిస్తే పట్టుకున్న ప్రయోజనం లేకపోగా అతనిని అనవసరంగా చంపిన వాళ్ళం అవుతాము అనుకున్నారు. అప్పుడు మహానాగుడు నా వాయు వేగంతో ఇటువంటి అర్భకుణ్ణి ఆ రామణల దూరం నుంచి అయినా ఒక్క పీల్చుతో దగ్గరకు రప్పించగలిగేవాణ్ణి. కాని నా వాయునాళాలు ప్రస్తుతం రణాలుగా ఉన్నాయి, అయినా ప్రయత్నిస్తాను అని బాగా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక వృక్షానికి ఎక్కి శక్తి కొద్దీ నోటితో గాలి పీల్చసాగాడు. దానితో ఒక మహావాయు ప్రవాహం అతని దిశగా రాసాగింది. ఆ ప్రవాహంతో పాటు ఎండుటాకులా ఆ దిశగా కొట్టుకు వస్తున్నాడు మహావేగి. చెట్టు క్రింద నిలబడి ఉన్న ఆంజనేయుడు, సుయాముడు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతలోనే అతడు అలా గాలికి కొట్టుకొచ్చి ఆ చెట్టు మొదలుకు తగిలాడు. అప్పుడు వాళ్ళు అతనిని పట్టుకున్నారు. ఈలోగా మహానాగుడు చెట్టు దిగి వచ్చాడు. అతని దవడలకు కట్టిన కట్టులో నుంచి విపరీతంగా రక్తం కారుతోంది. అతని ముఖం బాధగా ఉంది. అది చూచి చాలా బాధపడ్డాడు సుయాముడు. అప్పుడు వెంటనే ఆంజనేయుడు అతనిని తన భుజాల మీద ఎక్కించుకొని మిగతా వారు వెంటరాగా ఉద్దాలకుడు ఉన్న వటవృక్షం దగ్గరకు వచ్చాడు. కాని అక్కడ ఉద్దాలకుడు లేడు. ఎక్కడికన్నా వెళ్ళాడేమో, వస్తాడని వారు కొంతసేపు ఏదో మాట్లాడుకుంటూ కాలం గడిపారు. అయినా రాలేదు. రాత్రి అయింది. అందరూ గత్యంతరం లేక ఇంత ఆహారం తిని ఎవరి ఆలోచనల్లో వారు నిద్రపట్టక కొట్టుకులాడుతున్నారు. సుయాముడు మరీ కంగారు పడిపోతున్నాడు. అర్ధరాత్రి అయింది. వింత శబ్దం చేస్తూ సుడిగాలి వీచింది. ఆ గాలితో పాటు ఒక వికృతమైన శబ్దం, ఒక వికటాట్టహాసం వినిపించి క్రమంగా దగ్గర కాజొచ్చింది. దెయ్యాలు, భూతాలు అంటే భయమైన మహాబలుడు కెవ్వున కేకపెట్టి సుయాముని కౌగిలించుకున్నాడు. ఆ వికృత శబ్దం క్రమంగా దగ్గరగా రాసాగింది. బాగా దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అందరూ ఏమవుతుందా అనే ఉత్సుకతతో బిగుసుకుపోయి కూర్చున్నారు. మహాబలుడైతే అసలు ఊపిరి కూడా పీల్చడం లేదు. కొద్ది క్షణాలు భయంకరమైన నిశ్శబ్దం ఆ ప్రదేశం అంతా ఆవరించింది. అప్పుడు నెమ్మదిగా రహస్యం చెబుతున్నట్టుగా, నాయనా సుయామా, భూతేశ్వర ఆవాసమైన ఈ వటవృక్ష ప్రభావం వల్ల నేను భూతంగా మారిపోయాను అని చెప్పాడు. ఈ మాట వినగానే సుయాముడు మూర్ఛపోయాడు. కొద్ది క్షణాల్లో అతడు తేరుకోగానే, ఇందులో కంగారు పడవలసిందేమీ లేదు. ఇది ఈశ్వరేచ్ఛగా ఈ వృక్షానికి సంక్రమించిన శక్తి. నేను గనక భూతంగా మారిపోయి ఉండకపోయినట్లయితే నరవాసన పట్టి ఇటు వచ్చిన ఒక భయంకర వ్యాఘ్రానికి ఆహారమై ఉండేవాణ్ణి. సుయామ, మీ తండ్రి గారు చిన్నప్పుడు నీ మెడలో కట్టిన ఆ తాయెత్తు గనక లేకపోతే నువ్వు భూతంగా మారవలసిందే. ఇప్పుడు వీళ్ళు 5 భూతాలుగా మారక తప్పదు అని ఉద్దాలకుని గొంతు అంటూ ఉండగానే వారు సర్వమని గాలి ఈల వేసినట్టుగా శబ్దం చేస్తూ గాలిలో కలిసిపోయారు ఆ 5. సుయాముడు నిర్వీణుడయి నిలిచిపోయాడు. సుయామ, సూర్యోదయం అయ్యే వరకు అప్రమత్తంగా ఉండు. తెల్లవారగానే మానవ రూపంలో నిన్ను కలుసుకుంటాను అని చెప్పాడు. ఈ జరుగుతున్న వింతలన్నీ ఎందుకో అర్థం కాక ఆందోళన పడుతున్న అతనికి ఉన్నట్టుండి ఒక పెద్ద గాండ్రింపు వినిపించింది. అది ఎటునుంచి వస్తుందా అని చుట్టూ పరికించి చూచే లోపల ఒక పెద్ద పులి అతని మీదికి దూకింది. క్షణంలో అతడు దాని ఘాతానికి మరణించి ఉండవలసిన వాడే. కాని లాఘవంగా తప్పించుకొని త్రుటిలో తన కృపాణాన్ని లాగి దాన్ని వధించాడు. చచ్చిన పులివంక చూస్తూ అతడు కలత చెందిన మనస్సుతో అటూ ఇటూ పచారులు చేస్తూ ఉండగానే తెల్లవారిపోయింది. ఉన్నట్టుండి అతడి ఎదుట ఉద్దాలకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనను చూచి కుతూహలంగా, స్వామి, ఏమిటి ఈ వింత పరిణామాలు
ఇంత కష్టపడి కలుసుకున్న వీళ్ళనందరినీ భూతాలుగా మార్చేశారు అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా ఉద్దాలకుడు, నాయనా, అదే మన పాలిట వరప్రసాదం. లేకపోతే వీళ్లలో ఏ ఒక్కరు కనిపించినా సైనికులు వెంటనే వధించేవారు. వీరందరూ కూడా మహారాజు గాని ముఖ్య రాజోద్యోగుల ఆగ్రహానికి గాని గురి అయిన వారే. అందుకని వీరికి ఈ రూపాన్ని సాధించాను. మనం త్వరపడాలి. ఇప్పటికే మహారాజు రాజకుమారికి ఇతర రాజకుమారుల సంబంధాలు చూస్తున్నాడు. పురుష సంతతి లేనివాడు కావటం వల్ల అందరి కళ్ళు వాతాపి రాకుమారి మీదే ఉన్నాయి అని చెప్పాడు. ఇద్దరూ వాతాపిని శీఘ్రగతిని చేరడానికి సత్వర ప్రయాణం సాగించారు. వాతాపిని చేరిన వెంటనే ఉద్దాలకుడు మహారాజును దర్శించి, మహామండికాన్ని ఎక్కడ నిర్మించమంటారు అని అడిగాడు. అయ్యా, ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది. మీ మందిర నిర్మాణం ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. పైగా మీరా ధన సాధన సంపత్తి ఏమీ లేని తాపసులు. దేనికైనా ఒక కాల నియమం పెట్టుకుంటే మంచిది. మీ భవన నిర్మాణం అయ్యేటప్పటికి రాకుమారి వృద్ధురాలు అయిపోతే అని ఇంకా ఏదో చెప్పబోతున్నాడు మహారాజు విష్ణువర్ధనుడు. అప్పటికే అవమానంతో ఉద్దాలకుని మనసు కలత చెందుతోంది. కోపంతో ముఖం జేవురించింది. అయినా ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ, మహారాజా, మీరు స్థల నిర్ణయం చెయ్యండి. చేసిన రోజు నుంచి నెల రోజుల లోపల మహామందిరం నిర్మాణం పూర్తి అవుతుంది. అదే మేము కోరే కాల వ్యవధి అని సమాధానం చెప్పాడు. మహారాజు ఆనాడు సకుటుంబంగా వచ్చి ఉద్దాలకునికి వాతాపి రాజ్యానికి ఉత్తర దిశగా ఉన్న భయంకరమైన ఎడారి చూపించి దాని మధ్యన మహామందిరాన్ని నిర్మించమని కోరి కాల వ్యవధి 1 మాసం అన్న సంగతి గుర్తు చేసి మరీ వెళ్ళాడు. మహారాజు వాహనం వెళ్ళిపోగానే సుయాముడు, ఉద్దాలకుడు కలుసుకున్నారు. జరిగిన దానికి చాలా నీరసపడిపోయాడు సుయాముడు. అతనిని ఉత్సాహపరుస్తూ, నాయనా సుయామా, సృష్టిలో కొన్ని అద్భుతాలను చూపి అధర్మాన్ని నాశనం చెయ్యడమే భగవంతుని లీల. అటువంటి లీలల్లోనిదే ఇదీను. ఇందులో నువ్వు నేను నిమిత్త మాత్రులం. విష్ణువర్ధనుడికి వినాశకాలం దాపురించింది. ఇతడు రాక్షసుల కంటే కూడా అధముడు అని చెబుతుంటే సుయాముడు, ఎందుకని స్వామి అని అడిగాడు. రాక్షసులు అరాచకాల్ని, ఘాతుకాల్ని బహిరంగంగా చేస్తారు. వాళ్ళు దుర్మార్గులని అందరికీ తెలుస్తుంది. కానీ ఇతడు దుర్మార్గాలు చేస్తూ, ఘాతుకాలు జరిపిస్తూ, పైగా ధర్మపరునిలా నటిస్తున్నాడు అని చెప్పాడు. అది విని సుయాముడు క్షణకాలం మౌనంగా నిలిచుండిపోయాడు. అప్పుడు ఉద్దాలకుడు, ఇక మనం కాలయాపన చెయ్యకూడదు, కార్యరంగంలోకి దిగాలి అని చెప్పి ఆ ఇసుకలో చతికిలపడ్డాడు. సుయాముడు ఆయన పక్కనే కూర్చుని ఉన్నాడు. వారి చుట్టూ చీకటి వ్యాపించింది. అలాగే నిశ్శబ్దంగా ఆ ఎడారిలో సగం రాత్రి గడిచిపోయింది. వారు కూర్చున్న చోటుకి కొంచెం దూరంలో పెద్ద మెరుపు మెరిసినట్లయింది. గాలిలో ఏదో గలగల శబ్దం వినిపించింది. కాసేపటికి వారు కూర్చున్న చోటు మీదకి విస్తరిస్తూ ఆ ఎడారిలో ఒక మర్రి చెట్టు వెలిసింది. ఇంకా కొంచెం సేపటిలో ఆ వృక్షఛాయలో ఒక్కరొక్కరుగా ఆంజనేయుడు, మహానాగుడు, సెంగయ్య, సర్వదర్శి శిరస్సు, అమిత వేగి అయిన రేచుడు గాలిలోంచి నెమ్మదిగా మానవ రూపం దాల్చి భూమి మీద నిలబడ్డారు. వారినందరినీ ఉద్దేశించి ఉద్దాలకుడు, నాయనలారా, ఇవ్వాల్టి నుంచే మన శక్తికి పరీక్ష ప్రారంభమవుతుంది. నిర్జలమైన ఈ ఎడారిలో మనలను మహామందిరం నిర్మించమని మహారాజైన విష్ణువర్ధనుడు కోరాడు. ఆ కోరికలోనే ఆయన ఉద్దేశం తెలుస్తుంది కదా. ఈ ఎడారిలో మనం మహామందిరం నిర్మించాలంటే జలం అవసరం అని క్షణకాలం ఆలోచించి, నాయనా మహానాగా అని పిలిచాడు ఉద్దాలకుడు. స్వామి అంటూ ముందుకు వచ్చి నమస్కరించాడు మహానాగుడు. ఉద్దాలకుడు ఆ మహానాగుని దౌడలకు ఉన్న కట్లు విప్పి పరిశీలనగా చూసి, పూర్తిగా నయమైపోయింది. ఇంతవరకు నువ్వు నీ శక్తిని నీ ఆహార సంపాదన కోసమై
ఇతరులకు హాని కలిగించడానికి ఉపయోగించావు. ఇక నీ శక్తిని మంచికి వినియోగించు అని మహాబలుని పిలిచి అతని దవడలు రెండూ పట్టుకొని గట్టిగా నొక్కు అన్నాడు. దాంతో మహాబలుడు మహానాగుని దవడలు పట్టుకొని అతడు బాధతో గిలగిలలాడిపోయేట్టుగా నొక్కాడు. దాంతో అతని ఆకారమే మారిపోయింది. అతని ముఖము కంఠము సన్నగా అయ్యాయి. కాని అతని ఉదరం మాత్రం బాగా ఉబ్బినట్టుగా అయింది. ఆ ఉదరాన్ని ఒకసారి తన చేత్తో నిమిరాడు. సంతృప్తిగా తల ఊపి, మహానాగా, ఇంతవరకు నువ్వు వాయుప్రళయాన్నే సృష్టించగలిగావు. ఇప్పుడిక జలప్రళయాన్ని కూడా సృష్టించగలవు. నీ ఇచ్ఛానుసారంగా ఆ మహాగ్రంథుల్ని నువ్వు కంఠంలోకి గాని ఉదరంలోకి గాని తెచ్చుకోగలవు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా చేసుకుని చూసి చాలా సంతోషపడిపోయాడు మహానాగుడు. మహానాగా, నువ్వు ముందుగా మహావాయువును సృష్టించి దానితో ఒక తటాకాన్ని నిర్మించు అన్నాడు. ఆయన ఆపటం పూర్తయిందో లేదో తన వాయునాళికలు కుంతించి ఉఫ్ఫుమని ఊదాడు మహానాగుడు. ఆ బలానికి ఇసుక తుఫానులా కొట్టుకుపోయి పెద్ద గుంట అయింది. శభాష్ మహానాగా, మన మహాభవన నిర్మాణానికి శ్రీకారం నువ్వే చుట్టావు. ఇప్పుడు వెళ్ళి వాతాపి రాజ్యం మొత్తంలో ఉన్న జలాశయాల్లో ఉన్న జలం మొత్తం తాగేసిరా. ఆ జలంతో ఈ ఎడారి సరస్సును పూరించు అని చెప్పాడు. ఉద్దాలకుడు ఆంజనేయ అని పిలవగానే మహాబలుడు ముందుకు వచ్చి, ఏమి ఆజ్ఞ స్వామి అని అడిగాడు. ఆ ఎదురుగా ఉన్న కొండ పగలగొట్టి గృహ నిర్మాణానికి అనువైన రాళ్లుగా చెయ్యి అని చెప్పాడు. ఈ పనిలో మీ అందరికీ వేల కొలది భూతాలు తోడ్పడతాయి. అర్ధరాత్రి నుంచి వేకువజాము దాకా పని సాగుతుంది అని చెప్పాడు. సెంగయ్య, నువ్వు నీ ధనువును ధరించి ఒక్కొక్క రాయిని ఒక్కొక్క అంబుతో ఇక్కడకు వచ్చి పడేట్టుగా వెయ్యి. భూతాలు నీకు అక్షయంగా అంబులు అందిస్తూ ఉంటాయి అని చెప్పాడు. ఒరే నాయనా రేచుడు, ఆ రాళ్లన్నీ అందుకొని మహాశిల్పి చెప్పినట్లుగా సమంగా కట్టడం సాగించు. నీకు ఈ పనిలో వేల కొద్దీ భూతాలు సాయపడతాయి అని చెప్పి సర్వదర్శి శిరస్సునుద్దేశించి, సిద్ధ, మనకొక మహాశిల్పి కావాలి, ఎక్కడున్నాడు అని అడిగాడు. ఆ శిరస్సు ఆయన చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది. నాయనా సుయామ, నువ్వు ఉజ్జయిని నగరం వెళ్ళి మహాశిల్పి అయిన విరూపాక్షుని తీసుకునిరా అని చెప్పాడు. ఉద్దాలకుడు ఎవరికి ఆజ్ఞాపించిన పనిని వారు శ్రద్ధాభక్తులతో చెయ్యసాగారు. వాతాపి రాజ్యంలో తటాకాలన్నీ ఖాళీ చేశాడు మహానాగుడు. ఎడారిలో సరస్సు మాత్రం జలప్రపూర్ణంగా ఉంది. ఈ సమాచారం మహారాజుకి అందింది. ఆయన కొందరు రాజోద్యోగులను వెంటబెట్టుకొని ఎడారిలో నిర్మితమవుతున్న భవనాన్ని చూడ్డానికి వచ్చాడు. భవన నిర్మాణానికి అవసరమైనవన్నీ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎదురుగా ఇదివరకు లేని ఒక మహా వటవృక్షం వెలిసింది. దాని ఛాయలో ఉద్దాలకుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పటికి 4 రోజులే అయింది మహారాజు స్థలం చూపించి. కనుచూపు మేరలో ఎక్కడా ఒక్క ఉద్దాలకుడు తప్ప జనసంచారమే లేదు. ఇదంతా చూసి మహారాజు భయభ్రాంతుడయ్యాడు. మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన మరునాడు ఉజ్జయిని నగరం నుంచి మహాశిల్పి విరూపాక్షుని తోడ్కొని అశ్వరూఢుడై వస్తున్న సుయాముని మీద ఎవరో కొందరు ముసుగు మనుషులు మెరుపుదాడి చేశారు. సుయాముడు వారినందరినీ వధించి విరూపాక్షుని రక్షించి తీసుకువస్తున్నాడు వాతాపి వైపుగా. సుయాముని శౌర్యానికి ప్రతాపానికి ముగ్ధుడైన విరూపాక్షుడు, సుయామ, నీ రణ విద్యా పాఠవం అమోఘం, దివ్యం. ఉత్తర గోగ్రహణం నాటి అర్జునుడిలా ఆ మూకనంతా అసహాయ సూర్యుడివై నిర్జించావు అని ప్రశంసించాడు. వారొక పట్టణాన్ని చేరుకున్నాక ఆ రాత్రి ఒక ధర్మశాలలో విడిది చేశారు. నిద్రపోతున్న వారిరువురిని వాతాపి నగర సైనికాధికారి పెద్ద సైన్యంతో వచ్చి వారిని బంధించి తీసుకుపోయి చెరసాలలో పెట్టాడు. ఆ రాత్రి ఒక పహారావాడు, పాపం, ఇది చాలా దారుణంరా, అన్యాయంగా ఈ మునికుమారుణ్ణి శిల్పాచారుణ్ణి ఉరి తీసేస్తున్నారు అన్నాడు.
దానికి ప్రత్యుత్తరంగా మరొకడు, ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మునిగాడికి రాజకుమారిని వివాహం చేసుకోవాలనే కోరిక దేనికి చెప్పు అని ఆవలించి గోడ కానుకొని కునికిపాట్లు పడసాగాడు. అప్పటికి దాదాపు సగం రాత్రి అయింది. ఎడారిలో మహామందిర నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు అమిత వేగంతో జరిగిపోతున్నాయి. ఇంకా మునికుమారుడు శిల్పిని తీసుకురాలేదని ఆలోచిస్తున్నాడు ఉద్దాలకుడు. అప్పుడే ఆయన సర్వదర్శి శిరస్సును వారిని గురించి అడిగాడు. అది మునికుమారుడు, శిల్పాచార్యుడు చెరసాలలో ఉన్న వైనం చెప్పింది. వెంటనే పంచభూతాలుగా ఉన్న తన అనుచరులను పిలిచి విషయం చెప్పాడు. వాళ్ళు క్షణాల మీద సర్వదర్శి శిరస్సు చెప్పిన గుర్తుల ప్రకారం రాజకీయ ఖైదీలను ఉంచే చెరసాలను చేరారు. చాలా బలమైన రక్షణ ఉంది అక్కడ. చాలా మంది భటులు కావలి కాస్తున్నారు. మహాబలుడు కిక్కురుమనకుండా చాలా మంది సైనికుల పీకలు నులిమి చంపేస్తున్నాడు. సెంగయ్య వాడి బాణాలకు కొందరు గురి అయి ఆర్తనాదాలు చేస్తున్నారు చస్తూ. ఆ విధంగా వాళ్ళు బీభత్సాన్ని సృష్టించి కాపలా వాళ్ళందర్నీ చీకాకు పరిచి వధించి సుయాముడు ఉన్న చెరసాలను చేరారు. కాని అతనిని బయటికి తీయాలంటే చెరసాల తలుపుకు పెద్ద తాళం వేసి ఉంది. తాళం చెవులు ఎక్కడున్నాయో తెలియలేదు. ఈలోగా ఇంకా సైనికులు వస్తున్న అలజడి వినిపించింది. అప్పుడిక గత్యంతరం లేక మహానాగుడు తన వాయుశక్తితో చెరసాలలో వెలుగుతున్న కాగడాలు మొత్తం ఆర్పేశాడు. అంధకారం ఆవరించింది. తాళం చెవులు కనిపించలేదు. సైనికులు దగ్గరవుతున్న అడుగుల చెప్పుడు. ఉపాయం ఏమీ తోచడం లేదు. అప్పుడు సుయాముడు, సెంగయ్య, నేను తాళాన్ని కదిలించి శబ్దం చేస్తాను, నువ్వు బాణం వెయ్యి అని చెప్పి తాళం కదిలించసాగాడు. కన్ను పొడుచుకున్నా కనిపించని ఆ చీకటిలో సెంగయ్య అంబు సర్రున వచ్చి ఆ తాళం కప్పను తాకింది. ఆ శరాఘాతానికి తాళం బద్దలైపోయింది. తలుపులు తెరిచి శిల్పాచార్యుని, సుయాముని వెంటబెట్టుకొని బయటికి వచ్చారు. వారిరువురు మాత్రం అక్కడున్న 2 రాజాశ్వాలను ఎక్కి ఎడారి వైపుగా దూసుకుపోయారు. ఖైదీలు తప్పించుకుపోవటం కోటలో ఆశ్చర్యాన్నే కాక భయాన్ని కూడా వ్యాపింపచేసింది. మహారాజు సైనికాధికారుల మీద మండిపడ్డాడు. వటవృక్షాన్ని క్షేమంగా చేరి జరిగినదంతా వివరించాడు సుయాముడు. అప్పుడు ఉద్దాలకుడు మహారాజు యొక్క దురుద్దేశాన్ని వారందరికీ తెలియజేశాడు. అంతేకాదు, ఇంకా కుతంత్రాలు పన్నుతాడు, దాని ఫలితం అనుభవిస్తాడు అని చెప్పాడు. మరునాడు మహాశిల్పి ఆ స్థలాన్నంతా పరిశీలించి ఈ మందిర నిర్మాణానికి తలపెట్టిన స్థలానికి 4 వైపులా రాజమార్గ నిర్మాణం గనక చేసేటట్లయితే సమస్త వాస్తు దోషాల నుండి పరిహరింపబడి ఇది జగద్విఖ్యాతమైన మందిరంగా తరతరాల వరకు నిలిచిపోతుంది అని చెప్పాడు. అది విని ఉద్దాలకుడు, అదెంతసేపు నాయనా, రేపు తెల్లవారేసరికి నిర్మాణం చేయిస్తాను అన్నాడు. ఆ మాటకు రోజుకు 4000 జనం అయినా పనిచేస్తే గాని ఆ రాజపథ నిర్మాణం 4 మాసాల కన్నా పూర్తి కాదు అన్నాడు మహాశిల్పి. నీకెందుకు నాయనా, రేఖామాత్రంగా ఆ రాజపథం గీసి చూపించు. రేపు ఉదయానికి రమణీయంగా రాజపథం నిర్మితమవుతుంది. మీరు చాలా అలసట చెంది ఉన్నారల్లే ఉంది. పథం యొక్క రేఖాచిత్రం నీ ముందున్న ఇసుకలో గీసి మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు ఉద్దాలకుడు. శిల్పాచార్యుడు ఎదురుగా ఉన్న ఇసుకలో గీతలు గీస్తున్నాడు. సుయాముడు ఉద్దాలకుని చెంతకు చేరి, అయ్యా, నా మూలంగా మీకు ఇంత శ్రమ కలిగింది అని కృతజ్ఞతాపూర్వక వచనాలు చెప్పుకుంటుండగా వారు కూర్చుని ఉన్న ప్రదేశానికి కొరివిదెయ్యాల ఊరేగింపులు, కాగడాలు పట్టుకొని రౌతులు 100 కొద్దీ వస్తున్నారు. అది చూసి ఉద్దాలకుడు తన చేతిలోని శటకను నేల మీద కొట్టి, సెంగయ్య అని పిలిచాడు. స్వామి, ఏమి అంటూ చటుక్కున సెంగయ్య ఆయన ముందు నిలబడ్డాడు. అలాగే మహానాగ, ఆంజనేయ, సిద్ధ, రేచుడు అంటూ శటకతో ఠా 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 అని నేల మీద కొట్టాడు. అందరూ ప్రత్యక్షమయ్యారు. అందరూ మానవాకారాల్లో ఉన్నారు. ఈ లోపల దూరం నుంచి
వరసగా వస్తున్న ఆ కాగడాలన్నీ వలయాకారంగా వారిని చుట్టుముట్టాయి. అప్పుడు ఉద్దాలకుడు తన కమండలంలోని జలాన్ని తీసుకుని మంత్రం చదువుతూ కొద్ది క్షణాలు పట్టుకొని ఆ నీళ్లతో సెంగయ్య నేత్రాలు తుడిచాడు. అతనికి క్రమేణా కళ్ళు కనిపించసాగాయి. అతడు అమితానందంతో, స్వామి, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి అని గంతులు వేయసాగాడు. నాయనా సెంగయ్య, అదుగో నిన్ను చుట్టుముట్టిన వారే నిన్ను గుడ్డివానినిగా చేసిన నీ శత్రు సైనికులు. ఇక ఈనాడు నీ విలువిద్య ఈ లోకానికే కనువిందు. వెళ్ళండి, వెళ్ళి మన మీదికి అన్యాయంగా ఎత్తి వచ్చిన ఆ రాజసైనికులను ఒక్కడు కూడా మిగలకుండా హతమార్చండి అనడం ఆలస్యంగా ఒక్క సర్వదర్శి శిరస్సు తప్ప మిగతా వారందరూ తలొక దిక్కుగా వెళ్లారు. అప్పుడు తనకు ఎదురుగా ఉన్న సర్వదర్శి శిరస్సుతో ఉద్దాలకుడు, సిద్ధ, కొద్ది క్షణాల్లో నీ శరీరం ఇక్కడికి వస్తుంది. నీ శిరస్సును శరీరంతో చేర్చి నిన్ను సంపూర్ణ మానవుని చేస్తాను అని కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని సమాధిగతుడయ్యాడు. కొద్ది క్షణాలు గడిచాయి. సిద్ధుని శరీరం అక్కడికి వచ్చింది. ఉద్దాలకుడు కళ్ళు తెరిచి చూసి కమండల జలాన్ని మంత్రించి సర్వదర్శి శిరస్సు మీద చల్లాడు. ఆ శిరస్సుని తీసి కంఠానికి అతికించాడు. ఆ సిద్ధుడు సంపూర్ణ మానవుడై ఆయన పాదాలకు నమస్కరించాడు. ఇదంతా చూస్తున్న మహాశిల్పి కూడా ఆ ఉద్దాలకుని మహత్తర శక్తికి ఆశ్చర్యపోయి నమస్కరించాడు. వారిరువురు వినయ వినమ్రులై ఆయన ప్రక్కగా కూర్చుని ఉన్నారు. అప్పుడు ఉద్దాలకుడు అనర్గళంగా ఒక ఘడియ సేపు అనేక బీజాక్షరాలతో కూడి ఒక మాలామంత్రాన్ని పెద్ద కంఠంతో గంభీరంగా పఠించాడు. ఆ మంత్రమే ఒక రూపం దాల్చినట్టుగా ఒక భీకరాకారం వెలసింది. అప్పుడు ఉద్దాలకుడు మంత్రపట్నం ఆపి కళ్ళు తెరిచి చూచి, భూతేశ్వర, అదుగో ఎదురుగా ఉన్న ఇసుకలో మన మహాశిల్పి రాజపథ నిర్మాణానికి రేఖాచిత్రం గీశాడు. దానిని పరిశీలించి ఆ ప్రకారంగా తెల్లవారేలోగా రాజపథ నిర్మాణం కావించు అని చెప్పాడు. వెంటనే భూతేశ్వరుడు అదృశ్యమైపోయాడు. అతడు వెళ్లిన మరుక్షణం నుంచి పెద్ద శబ్దాలు, కలకలం చెలరేగింది. జ్వాలా తోరణంలా చుట్టూ ఉన్న సైనికుల తాలూకు కాగడాలు ఆరిపోసాగాయి. ఒక దీపం మారిందంటే ఒక సైనికుడి ప్రాణం పోయిందన్నమాటే. తెల్లవారేటప్పటికీ రాజపథం తయారయింది. ఆ ఎడారి వాతాపి రాజ్య సైనికుల రక్తంతో ఎర్రవారింది. ఆ రక్త ప్రవాహంలో సుయాముని ఖడ్గం ఓలలాడింది. ఒక ప్రక్క నుంచి మహాబలుడు ఒక గజాయుధాన్ని తోలుకొచ్చాడు. మరో ప్రక్క నుంచి రేచుడు ఇద్దరు సేనానుల్ని బంధించి తీసుకువచ్చి మర్రి చెట్టుకు కట్టేశాడు. ఆ రోజు నుంచి వారందరూ మానవ రూపంలోనే ఉండిపోయారు. ఆనాటి నుంచి మహామందిర నిర్మాణం శరవేగంగా జరిగిపోతుంది. గడువు దగ్గర పడుతోంది. ఆ ఎడారిలో మహామందిరం మాత్రం అశేష భరతవర్షంలో ఎక్కడా లేని అపురూపమైన సుందర సువిశాల మహారాజ మందిరంగా రూపొందుతుంది. ఆ మహామందిర నిర్మాణం ఏమాత్రం జరగదని ఎంతో ధైర్యంగా ఉన్న విష్ణువర్ధన మహారాజుకు అది కంటకప్రాయంగా ఉంది. పైగా సుయాముని మీదికి యుద్ధానికి పంపిన సైన్యాలు సర్వనాశనమయ్యాయి. సేనానులు బందీలయ్యారు. ఇదంతా తలుచుకుంటే మహారాజుకు అంతులేని ఆగ్రహం కలిగింది. తన సేనావాహినినంతా సమాయత్తపరిచి సర్వ సైన్యాధ్యక్షుడైన నాగనాథుని ఆధ్వర్యంలో సుయాముని గాని అతని శవాన్ని గాని తీసుకురండి, లేకపోతే ఇన్నాళ్లుగా నా ఉప్పు తిన్నందుకు నా కోసం చావండి అని కఠోరంగా శాసించి యుద్ధానికి పంపాడు. అపార సేనావాహిని దుమ్ము లేపుకుంటూ నలుమూలల నుంచి నిర్మాణంలో ఉన్న మహామందిరాన్ని చుట్టుముట్టసాగింది. ఆ సేనావాహినిని చూసి పరవశంగా నవ్వారు ఆ వటవృక్షం కింద ఉన్నవారు. సేనావాహిని సమీపానికి రాగానే పెద్ద ఇసుక తుఫాను సృష్టించి ఆ సేనావాహిని మొత్తానికి కళ్ళు కనబడకుండా చేశాడు మహానాగుడు. అప్పుడు సెంగయ్య సిద్ధుని వద్దకు వచ్చి, అయ్యా, ఆ సైన్యంలో నా పరమశత్రువైన నాగనాథుడు ఉన్నాడా అని అడిగాడు. సర్వదర్శి కళ్ళు మూసుకొని
క్షణం సేపు చూసి ఉన్నాడు అని బదులు చెప్పాడు. ఎక్కడ స్వామి అని ఆవేశంగా అడిగాడు. అందరికంటే వెనుక భద్రగజం మీద 1000 మంది మేటు విలుకాండ్రను అంగరక్షకులుగా పెట్టుకొని వస్తున్నాడు అని చెప్పాడు. మహాబలుడు, సుయాముడు, శంగయ్య, రేచుడు తల ఒకవైపు నుంచి సైన్యం మీద పడి వధించసాగారు. మహానాగుడు తన వాయుగ్రంథుల నిండా గాలిని పూరించి చాలామంది సైనికులను గుర్రాలతో సహా దూరంగా ఊది పారేస్తున్నాడు. మిగిలిన వాళ్ళు కళ్ళు కనిపించక వాళ్ళని వాళ్లే నరుక్కు చస్తున్నారు. ఈలోగా శంగయ్య అంగరక్షకులు కకావికలైపోగా భద్రగజం బెదిరి అటూ ఇటూ సైనికులను విరగత్రొక్కుకుంటూ స్వైర విహారం చేస్తుండగా కళ్ళు కనబడక కొట్టుకులాడుతున్న నాగనాథుడు కనిపించాడు. అంతే, సర్రు సర్రున 10 అంబులు వెళ్లి అతని వక్షస్థలాన్ని చీల్చివేశాయి. వారందరూ కలిసి ఆ సైన్యాన్నంతా ఆ రాత్రి దాకా చీకాకు పరుస్తూ సంహరిస్తూ నిలువరించారు. రాత్రి కావడంతో భూతగణాలు విజృంభించి సైన్యాన్ని మొత్తం తెల్లవారేటప్పటికి సర్వనాశనం చేశాయి. వాళ్ళ 5గురు ఆనందోత్సాహంతో మర్రి చెట్టు దగ్గరకు తిరిగి వచ్చారు. ఇక మహారాజు ఇచ్చిన గడువుకు 3 రోజులు వ్యవధి ఉంది. అందరూ తమ శక్తినంతా వినియోగించి శిల్పాచార్యుని ఆధ్వర్యంలో నిర్విరామంగా మందిర నిర్మాణం సంపూర్తి కావిస్తున్నారు. సైన్యం నాశనమైందని, నాగనాథుడు మరణించాడని మహారాజు విష్ణువర్ధనునకు తెలిసింది. మహారాజుకు ఎక్కడలేని భయం ఆవరించింది. ఇక నేడో రేపో ఆ రాక్షసులు కోటను కూడా ముట్టడించి తనని కూడా వధిస్తారని భయపడిపోయాడు. వెంటనే తన కుటుంబంతోనూ పరివారంతోనూ రహస్య మార్గం గుండా పారిపోయి భూగృహంలో దాక్కున్నాడు. ఇంకొక్క రోజు గడువుందనగా శిల్పాచార్యుడు నిర్మాణం పూర్తి అయినట్లుగా ప్రకటించాడు. ఉద్దాలకుడు సరిగ్గా 30వ రోజున తన పరివారాన్ని వెంటబెట్టుకొని మహారాజు దర్శనార్థం వాతాపి నగరానికి వచ్చాడు. వాతాపి నగరంలో జనం అంతా వాళ్ళు వస్తుంటే రాక్షసులను చూచినట్లుగా భయపడసాగారు. ఉద్దాలకుడు వారికి మహారాజు యొక్క అన్యాయాన్ని, అధర్మాన్ని తెలియజేసి ఆయనే బుద్ధిపూర్వకంగా ఈ యుద్ధాన్ని, హింసను కొనసాగించాడని తెలియజేసి వారి కష్టాలు అనతి కాలంలోనే తీరిపోయి వారికి సుఖం, శాంతి కలుగుతాయని చెప్పి వారిని ఊరడించాడు. కొంతమంది ప్రజలను వెంటబెట్టుకొని ఆయన మహారాజ మందిరానికి వెళ్ళాడు. ఎక్కడ చూచినా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఎడారిలో మహామందిరాన్ని నిర్మిస్తే రాజకుమారి రమ్యాదేవిని మునికుమారుడైన సుయామునకు ఇచ్చి పెళ్లి చేస్తానని మహారాజు ఇచ్చిన మాట ప్రజలందరికీ తెలుసు. అది నిర్మాణం కాకుండా చేయడానికి మహారాజు విష్ణువర్ధనుని ప్రయత్నం, ఓటమి కూడా ప్రజలకు తెలుసు. ఇప్పుడు ప్రాణభయంతో పారిపోయిన మహారాజు మీద వారికి అసహ్యం కలిగింది. అప్పుడు ప్రజలందరి సమక్షంలోనూ ఉద్దాలకుడు సర్వదర్శిని మహారాజు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఉన్న ప్రదేశం, వెళ్లే మార్గం కూడా చెప్పాడు సర్వదర్శి. ఉద్దాలకుడు ప్రజలను వెంట పెట్టుకొని మహారాజు ఉన్న భూగృహ ద్వారం దగ్గరకు వెళ్లి, విష్ణువర్ధన మహారాజా, ప్రాణభయంతో భూగృహంలో దాగి ఉన్నావేమయ్యా? నీ ప్రాణాలకేం భయం లేదు, బయటికి రమ్ము అని బిగ్గరగా అరిచి చెప్పాడు. ఆ మాటలు విన్న విష్ణువర్ధనుడు అవమాన భారంతో తల వంచుకొని బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆయనను చూచి ఉద్దాలకుడు, మహారాజా, నువ్వు ఎన్ని అవరోధాలు కల్పించడానికి ప్రయత్నించినా నీ కోరిక ప్రకారం మహామందిరాన్ని నిర్మించాం. అన్న ప్రకారం రాకుమార్తె రమ్యాదేవిని సుయామునకు ఇచ్చి వివాహం చేసి నీ మాట నిలబెట్టుకో. నీ సైన్యం మొత్తం నీ దుష్టచింతన వలన నాశనమైనా నిన్ను మేము ఇంకా మహారాజుగానే భావిస్తున్నాము. మహామందిరాన్ని దర్శించి అనుకున్న ప్రకారం వివాహం జరిపించి నీ రాజ్యం నువ్వు ఏలుకో అని చెప్పాడు. మహారాజు వెంటనే లోపలికి వెళ్లి కుటుంబాన్ని, పరివారాన్ని తీసుకువచ్చాడు. రాజకుమార్ని వెంటబెట్టుకొని ఎడారిలో నిర్మించిన మహామందిరాన్ని దర్శించాడు. రాజకుటుంబం యావత్తూ ఆ మందిర సౌందర్యాన్ని, వైభవాన్ని చూసి ముగ్ధులైపోయారు. కానీ విష్ణువర్ధనుడికి
అప్పటికీ బుద్ధి రాలేదు. మందిర సందర్శనం పూర్తయిన తరువాత ఉద్దాలకుడు, మహారాజా, మందిరం ఎలా ఉంది? రమ్యాదేవికి నచ్చిందా అని అడిగాడు. మందిరం నచ్చింది గాని వివాహం జరిపించాలంటే ఆభరణాలు కావాలి. మందిరం మసీదులా ఉంది. దీనికి తగిన పరికరాలు, పర్యంకాలు, అలంకరణలు కావాలి. ఇంత మందిరానికి తగినంత మంది పరిచారికులు, సేవకులు కావాలి కదా, అవి కూడా ఏర్పాటు చేయించండి అని చెప్పాడు మహారాజు. మహారాజు మాటలు విని క్షణంసేపు ఆలోచనలో మునిగిపోయాడు ఉద్దాలకుడు. సుయామునకు ఏమీ తోచలేదు. మిగతా వారందరికీ మహారాజు మీద విపరీతమైన కోపం వచ్చింది. ఒక్కొక్కడు అక్కడికక్కడే పీక పిసికి చంపేద్దామనుకున్నారు. వారి ఆగ్రహం గ్రహించిన ఉద్దాలకుడు కనుసంజ్ఞతో వారిని వారించాడు. ప్రశాంతంగా మహారాజుతో, అలాగే, మీరు కోరినవి ఏర్పాటు చేస్తాం, కానీ వివాహం జరిగేదాకా మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పాడు. దానికి మహారాజు చాలా అభ్యంతరాలు చెప్పాడు. కానీ ప్రయోజనం ఏమీ లేకపోయింది. ఉద్దాలకుని ఆజ్ఞను అనుసరించి ఆయనను సకుటుంబంగా బందీని చేసి ఉంచారు. ఆనాటి రాత్రి చాలాసేపు సర్వదర్శి, ఉద్దాలకుడు, సుయాముడు మాట్లాడుకున్నారు. సిద్ధుడు తనకు తెలిసిన ఇంద్రజాలిక టక్కుటమార విద్యలతో ఎన్నో ఆభరణాలను, అలంకరణాలను, ఇంకా మహారాజు కోరిన మిగతా వస్తువులను సృష్టించాడు. ఉద్దాలకుడు భూతేశ్వరుని ప్రసన్నుని చేసుకుని వేల కొలది ఆడ, మగ భూతాలను పరిచారికులుగాను, సేవకులుగాను నియమించాడు. మర్నాడు సువర్ణ దివ్యాభరణాలను, మిగతా తను కోరిన వాటిని చూసి మహారాజు చాలా సంతోషించాడు. వివాహ ముహూర్తం నిర్ణయమైపోయింది. ఉద్దాలకుడు అనేక మంది రాజులకు, మునులకు, సిద్ధులకు, వీరులకు రేచుడి ద్వారా సత్వరంగా ఆహ్వానాలు పంపాడు. నాదమునీశ్వరునకు తను స్వయంగా వెళ్లి విషయమంతా నివేదించాడు. ఆయన నవ్వుతూ, మొత్తానికి క్షుద్ర చాకచక్యంతో క్రియ జరిపించి వేస్తున్నావన్నమాట అన్నారు. నానా దేశాల నుంచి రాజులు, మునులు, ఇంకా అనేక మంది వచ్చారు. మహాబలుడు, రేచుడు కలిసి చాలా భాగం ఎడారిని ఉద్యానవనంగా మార్చారు. సుయాముడు, సెంగయ్య, సర్వదర్శి కలిసి మహాశిల్పాచార్యుని ఆధ్వర్యంలో భూతేశ్వరాలయాన్ని నిర్మించారు. నాదమునీశ్వరుడు వచ్చి భూతేశ్వరుని ప్రతిష్ఠించాడు. ఆ సందర్భంగా వాతాపి నగరంలోని పేద సాధలకు అన్నదానం కోసం ఒక పెద్ద అన్నరాశిని పోసి దానిని ఆ మహామందిర నిర్మాణంలో సాయపడిన భూత ప్రేత పిశాచాలకు నివేదన చేసి లక్షలాది రోగగ్రస్తులకు, నిరుపేదలకు పెట్టారు. దానితో భూతాలన్నీ పరమానంద పడిపోయాయి. సుయామునికి, రమ్యాదేవికి వివాహం మహావైభవంగా జరిగింది. పెళ్లి పనులన్నీ భూతాలే చేశాయి. ఒక్క దుష్టబుద్ధి కలిగిన విష్ణువర్ధన మహారాజుకు తప్ప మిగతా వారందరికీ అవి మామూలుగానే కనిపించినాయి. ఆయనకు మాత్రం వికృత రూపంలో కనిపించసాగాయి. రాజకుమారి రమ్యాదేవికి అలంకరించిన రత్నాభరణాలన్నీ ఆయన కళ్లకు తేళ్లు, పాములుగా కనిపించాయి. అవి చూసి ఆ మందిరంలో సేవకుల, పరిచారికుల రూపంలో తిరుగుతున్న భూతాలను చూసి ఆయనకు భయంతో దాదాపు పిచ్చెత్తిపోయింది. ఆ విషయం రాజ్యమంతా వ్యాపించింది. విష్ణువర్ధనునకు మగపిల్లలు లేకపోవడం వల్ల సుయాముడు మహారాజుగా, రమ్యాదేవి మహారాణిగా పట్టాభిషేకం జరిగింది. వివాహం, పట్టాభిషేకం చూసిన ఇతర రాజులు, రాజబంధువులు అందరూ వెళ్లిపోయారు. అప్పుడు సుయాముడు మహారాణి రమ్యాదేవితో చిన్న పర్ణశాలలో నివసిస్తూ ఆంజనేయుడు, సెంగయ్య, రేచుడు, సర్వదర్శి, మహానాగుడు సైన్యాధికారులు కాగా ఉద్దాలకుడు రాజగురువై ఉండగా ధర్మంగా రాజ్యపాలన సాగించాడు. రాజ్యంలోని నిరుపేదలకు, రోగగ్రస్తులకు, దిక్కులేని వారికి ఆ మహామందిరం నివాసమైంది. భూతగణాలు అమిత దయతో లక్షల సంఖ్యలో ఉన్న వారికి సేవ చెయ్యసాగాయి. అధర్మానికి, అన్యాయానికి మారుపేరైన విష్ణువర్ధనుడు కూడా ఆ భూతాల మందిరంలోనే ఉంటున్నాడు. ఆ భూతాల మందిరమే వాతాపి రాజ్యంలోని అనాథలకు ఆధారం. అదే కల్పవృక్షమై
వారికి నీడనిచ్చింది. కామధేనువై అన్నం పెట్టింది. ఆ భూతాల మందిరమే వారికి దేవతా మందిరమైంది. భూతాలు చెడ్డవాళ్లకు చెడ్డవి, మంచివాళ్లకు మంచివి అని ఆ మందిరంలో ఉండే ఎవరైనా చెబుతారు. భూతాల మందిరం అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.